ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూస్తున్నాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ ను మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అవుతుంది. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి కె విశ్వప్రసాద్ రెడ్డి సార్ గారు మన జూమ్ సెషన్ కు రావడం అనేది ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం అనే కాన్సెప్ట్ గురించి సార్ మనకి జ్ఞానాన్ని పంచబోతున్నారు. అందరూ కూడా సార్ కి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్తే. నమస్తే మేడం. వాయిస్ వినపడుతుందా? నమస్తే సార్. వినిపిస్తుంది సార్. జానకి మేడం నమస్తే. మీరు వీడియో ఆన్ చేసినారు కాబట్టి మీకు ప్రత్యేక నమస్కారాలు. నమస్తే సార్. బాగున్నారా సార్? బ్రహ్మాండంగా. మనకేంటి మేడం, ఎమ్మని 6 గంటలకి ఏసీ వేసుకొని చక్కగా ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. దీనికన్నా యోగం ఏం కావాలి? ఓకే మాస్టర్స్. డబ్బుతో ఊడుకున్న చదువులు. వాయిస్ ఓకేనా మేడం? నాగమణి మేడం ఓకే సార్. డబ్బుతో కూడుకున్న చదువులు, చదువుతో పాటు వచ్చే నిరుద్యోగాలు,
ఉద్యోగాలు ఎటు రావు, వచ్చినా జీతాలు చాలవు. ప్రజాస్వామ్య దేశమే ఇది, పైసా పొదుపు లేని జీవితాలు మనవి. ఋషులు వేదాలు వల్లించిన నేల ఇదే, రోగాల రుగ్మతలు పెరిగిపోతున్న నేల కూడా ఇదే. వెంకటేశ్వర స్వామికి వడ్డీలకి ఇచ్చిన కుబేరు లాంటి స్నేహితుడు అందలేకపోవచ్చు, కానీ సంజీవి పుల్ల తెచ్చి నయం చేసిన ఆంజనేయ స్వామి తోడు లేకపోవచ్చు, కానీ ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ లాంటి ఒక గొప్ప గురువు ఆధ్వర్యంలో పిరమిడ్ సొసైటీలో, మహావతార్ బాబా ఒక యూనివర్సిటీలో, ఛాన్సలర్ అయిన రంగనాథ్ ఆధ్వర్యంలో, వైస్ ఛాన్సలర్లైన పోస్టుల నాగమణి, లలిత ప్రసన్న మేడం గారి మార్గదర్శనంలో ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ, మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ ఆత్మాభివందనాలండి. సో నా ప్రశ్న ఏంటంటే, ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం అనేది టైటిల్ చదివినాకే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇదంతా ఎవరి కోసం అనేది. నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏమరా అంటే, దేనికోసం అటెండ్ అయినారు జూమ్లో? మీరే చెప్పండి నాగమణి మేడం. జ్ఞానం కోసం సార్, ఆత్మకు సంబంధించిన జ్ఞానం కోసం. ఓకే, రైట్. దేనికోసం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోసం అన్నారు. ఓకే, ఎందుకోసం ఆత్మజ్ఞానం? సార్ అంటే వెంకట ప్రసాద్ సార్ మాట్లాడాలి సార్. సార్ కర్మలు మరో జన్మలు లేకుండా చేసుకునేందుకు జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే మీలాంటి మహానుభావుల, మేధావుల జ్ఞానాన్ని తీసుకోవాలి. తీసుకుంటే అభివృద్ధి చేసుకొని మరి జన్మలు లేకుండా ముక్తిని సాధించాలనేటువంటి ఆ కోరిక ఏదైతుందో ఆ కోరికే ఈ జూమ్లో జాయిన్ అయ్యేందుకు దోహదపడ్డదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. సో కాబట్టి దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం. ఎందుకోసం? సో ఎవరు అనేటప్పటికీ ఎవరి కోసం అన్నప్పుడు మన కోసం అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనమాట. కాకపోతే మనకున్న ఒక దురదృష్టం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం మన కోసం అనేది ఎవరు మనకి చెప్పేలా. మీరు ఎవరైనా కూడా పిల్లలు పుట్టినప్పుడు వాడు ఏమవుతాడు, ఏం ఎత్తుకుంటాడు అని చెప్పి చాలా మంది వాడి ముందు ఏదేదో వేసి ఉంటారు. వేసారా నాగమణి మేడం? కొందరు డబ్బులు కట్టేస్తారు, కొందరు గోల్డ్ వేస్తారు కదా. ఇప్పుడు మీ కాలంలో మర్చిపోయిండో చేసేవాళ్ళు కొందరు, వేసి ఏది పట్టుకుంటాడని చూసేవాళ్ళు కొందరు ఉంటారు కదా. మనవన్లకు ఎవరు కూడా గౌతమ్ బుద్ధుడు బొమ్మను పెట్టి ఆ బొమ్మను పట్టుకుంటారని ఎవరు ఎదురు చూడరు. అంటే ఎంత కంపారిజం పోల్చుకుని ఒక కంపారిజం ప్రపంచంలోకి వచ్చేసామంటే, చిన్నప్పటి నుంచి బిడ్డను పెంచేటప్పటి నుంచి లాస్ట్కి మన ఈదులో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాయిగా నిద్రలోనే చనిపోయినాడు అనుకో, అది కూడా పోల్చుకునే స్థితికి వచ్చేసినాం. చచ్చిపోతే ఆ మరి చచ్చిపోవాలా బాయిగా అనేసి అంతవరకు వెళ్ళిపోయినాం మనం. భార్య అనేది ఎడుతుంటది, చచ్చిపోతే ఆ మరి చచ్చిపోవాలి పని మొగుడికి అంటది అనమాట. ఇది ఒక పక్క టార్చర్ పెడుతుంది, చనిపోయినప్పుడు కూడా అలా చనిపోవాలని. అంటే ఆ కంపారిజన్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినాం మనం. ఇక్కడెక్కడ కానీ మన గురించి మనం ఆలోచించుకునే స్థితి లేకుండా వెళ్ళిపోయినాం మనం. సో కాబట్టి ఇక్కడ మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన గురించి మనం పరమానంద స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఒక 2 చోట్ల మాత్రమే వీలవుతుందండి. ఒకటి ధ్యానం, రెండోది వచ్చి ఎనీ స్పోర్ట్స్ అనమాట. మీరు ఏదైనా స్పోర్ట్స్ ఆడగలిగితే అందులో మీరు అందరినీ మర్చిపోయి మీ గురించి మాత్రమే మీరు ఆడగలుగుతారు. గెలవాలి, ఆడాలి అనేది అక్కడ ఒక చోట దొరుకుతుంది మీకు. అందుకని ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలి. సో అక్కడ కూడా ఏమరా అంటే, ఆడేటప్పుడు పార్ట్నరో ఎదుటోడో నస పెడుతుంటాడు. అది కూడా కొంచెం హెడేక్ అవుతుంది ఇప్పుడు. అంటే తినే ఆహారం
వ్యవహారం సరిగ్గా లేదు కాబట్టి పార్ట్నర్ కూడా నచ్చబెట్టడం, ఏమే అట్ట ఆడు ఇట్లా ఆడు అని సలహాలు ఇవ్వడం, అక్కడ కూడా విసుగు వచ్చేస్తుంది అనమాట. సరే మన గురించి మనం వాకింగ్ చేద్దామని పోతే అక్కడ కూడా 3 వాషింగ్ మిషన్లు నాకు కలిసి నడిచినట్టు తయారైనాం అనమాట. వాకింగ్ లో కూడా ఆ, నడవడం, మళ్ళా ఆడ ఏదో ఒక సెంటర్లో అటెండ్ అవ్వడం, అక్కడ కూర్చొని కాఫీలు తాగడం, ఆ నడిచిన క్యాలరీలకి కాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళా మన క్యాలరీలు ఏమైనా తగ్గాయా లేదని ఒక ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోయినాం మనం మళ్ళా టాపిక్ మాట్లా. సో కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక్క ధ్యానం దగ్గరే మనకి మన గురించి మనం ఆనంద స్థితిలోకి, ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళగలిగే ఒకే ఒక గొప్ప అవకాశం మాత్రం ఓన్లీ మెడిటేషన్ అన్నమాట. అది మన అదృష్టం ఏంటంటే ఇక్కడికి రావడం మనం. సో కాబట్టి అటువంటి గొప్ప పిరమిడ్ సొసైటీలోకి పత్రిజీ గారు ఆధ్వర్యంలో మనం అందరూ పాల్గొనడం నిజంగానే అది పూర్వజన్మ అదృష్టం, యోగం. మనల్ని సెలెక్ట్ చేసుకొని పత్రిజీ గారు ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ నుంచి సెలెక్ట్ చేసి భూమి మీదకి తెచ్చుకోవడం అనేది నిజంగానే యోగం అందరికీ. సో కాబట్టి పాల్గొన్న వాళ్ళందరూ ఎంతమంది అయితే ఒక 20 మంది 25 మంది జూమ్లో పాల్గొన్న మీ అందరికి కూడా దేనికోసం వచ్చినాము, దేనికోసం మనం వింటున్నాము, ఏంటి అల్టిమేట్ అని అంటే మనకు ప్రపంచ జీవితంలో పొలిటికల్గా తీసుకుంటే ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చివరి పోస్ట్ ఉంటుంది. జాబ్ పరంగా తీసుకుంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఒక జాబ్ ఉంటుంది, అది చివరి పోస్ట్ ఉంటుంది. అంటే అక్కడ దాకా మనిషి ప్రయత్నం చేయొచ్చు. కానీ అల్టిమేట్గా మనకు కావాల్సిన ఒక గొప్ప పోస్ట్ ఏంటి అని అంటే బ్రహ్మర్షి పోస్ట్ అనమాట. ఆ పోస్ట్లోకి వెళ్ళాలి మనం. సో అక్కడి నుంచి మనకి అప్గ్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో పాల్గొన్న వాళ్ళందరూ మనం అందరూ కూడా బ్రహ్మర్షులమే. కాకపోతే బ్రహ్మర్షి అనేది ఎలా మనం బ్రహ్మర్షి అవ్వగలుగుతామంటే భ్రమల్ని, అర్షడ్ వర్గాలని వాటిని మనం పూర్తిగా జయించగలిగితే బ్రహ్మర్షి స్థితికి వెళ్ళగలుగుతాము. సో అది కావాలంటే పత్రిజీలు అవ్వాలి. పత్రిజీలు అవ్వాలంటే ఏంటి, పంచేంద్రియాలని, త్రిగుణాలని జయించగలిగితే పత్రిజీలు అవుతాం. ఇందులో ఎవరెవరు ఉండగలుగుతారు అని అంటే పితామహ అంటారు, పత్రిజీ పితామహ అంటారు కదా. పితామహ అంటే ఏంటి, పిల్లలు, తల్లిదండ్రులు, మనం అందరం హరిహరులు అవ్వచ్చు. సో టోటల్గా బ్రహ్మర్షి, పత్రిజీ, పితామహ. సో మనం అందరూ ఆ స్థితికి వెళ్ళాలని అంటే ఆ పదంలోనే, పేరులోనే ఉంది. అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం గుర్తించి అందులో నుంచి మనం అవి కానీ పట్టుకోగలిగితే మనం ఈజీగా మనం కూడా ఆయన గురు స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. సో కాబట్టి ఈరోజు ఆ, ఇంత పెద్ద కార్యంలో, ఇంత పెద్ద లోక కళ్యాణంలో ఆ, చేస్తున్న ఈ బృహత్తమైన కార్యంలో నన్ను కూడా ప్రతి నెల ఏదో ఒక క్లాసులో అవకాశం ఇచ్చిన దానికి రంగనాథ్ సార్కి, మరి నిర్వాహకులందరికి కూడా పేరు పేరున ఆత్మాభివందనాలు. మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, అందరి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమరా అంటే ఈరోజు ఆది శంకరాచార్య గారి జయంతి అనమాట. ఒకసారి గట్టిగా ఆది శంకరాచార్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టాము. సో నాగమణి మేడం జూమ్ క్లాస్ అడగంగానే ఎందుకో 21వ తేదీ పెట్టుకుందాం మేడం అని చెప్పినాక పోయి క్యాలెండర్లో చూస్తే శంకరాచార్య గారి జయంతి ఉంది. పోయిన నెల ఏమో పైలట్ బాబా గారి జయంతి, ఈ నెల ఏమో శంకరాచార్య గారి జయంతి అనమాట. సో గురువుల యొక్క జయంతి రోజున నాకు క్లాసులు ఇవ్వడం, మీరు పాల్గొనడం నిజంగానే అది కూడా ఒక యోగం. దీనికన్నా ఏం కావాలి అనిపిస్తుంది. ఒక గొప్ప గురువులు ఎనర్జీస్లో వాళ్ళు చెప్పిన విషయాల గురించి వాళ్ళంత గొప్పగా కాకపోయినా మన పరిధిలో మనకు అర్థమైన విధంగా మనం చర్చించడం, మాట్లాడడం అనేది నిజంగానే యోగం అది. సో ఆది శంకరాచార్యులు చెప్పిన ఒక 9 సూత్రాలు, ఆత్మ లక్షణాలు అని చెప్పి ఎక్కడో రాసుకున్నాను నేను బుక్లో ఎప్పుడో. అది ఈరోజు మీకు చెప్పడం అనేది ఒక అదృష్టం. నిర్గుణం, నిష్క్రియ, నిత్యహో, నిర్వికల్ప, నిరంజనహో, నిర్వికారో, నిరాకార, నిత్యముక్తశ్రీ, నిర్మలహో. ఇవి 9 చెప్పారు ఆయన. అంటే కొంచెం ఈ పదాలు సాంస్క్రిట్, తెలుగు మనకు అంత క్లియర్గా 4 పలకదు కాబట్టి రాసుకొని చెప్తున్నాను నేను. నిర్గుణ అని అంటే
ఫస్ట్ పాయింట్ నిర్గుణ అంటే ఏంటంటే ఏ గుణాలు లేనటువంటిది. అంటే ఆత్మకున్న 9 లక్షణాలు చెప్తున్నానండి. నిషక్రియ అంటే ఏ కర్మలు చేయనటువంటిది. మూడవ పాయింట్ ఏంటంటే నిత్యహో అంటే శాశ్వతంగా ఉండునది. నిర్వికల్పం అంటే ఏ సంకల్పాలు ఆలోచన లేనటువంటిది. నిరంజనహో అంటే ఏ కల్మషం లేనటువంటిది. నిర్వికారో అంటే ఏ వికారాలు మార్పులు లేనటువంటిది. నిరాకారం అంటే ఏ ఆకారం లేనిది. నిత్యముక్తో శ్రీ అంటే దేనికి అంటకుండా ముక్తుడుగా ఉండునది. నిర్మలహో ఏ విధమైన మలినం లేనటువంటిది, పరిశుభ్రమైనది. రాసుకున్నారా మేడం? రాసేటట్టున్నారు మీరు. సూపర్. అంటే ఇది 9 లక్షణాలండి. అంటే ఆత్మ లక్షణాలు ఇవి. ఒక్కొక్క పాయింట్ గురించి మీరే దాని మీద విశ్లేషించుకొని ఆలోచిస్తే ఆత్మకున్న లక్షణాలు ఏంటో తెలుస్తుంది. అంటే ఆత్మ అన్నీ చేస్తుందండి. కాకపోతే తమాషా ఏంటంటే ఆ, ఏమి చేయనట్టు ఉంటుంది అది. చెప్తారు కదా, శరీరం వచ్చి అణువులు పుట్ట, మనస్సు ఆలోచనల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట, ఆత్మ కోరికల పుట్ట. మళ్ళా కానీ నాకేమీ తెలీదు, అంటను ముట్టను అని అదే చెప్తుంది. కానీ అంత చేసేది అదే. మళ్ళా ఇప్పుడు సపోజ్ నీళ్ళు ఎక్కువ తాగారు అనుకోండి మీరు, యూరిన్ వస్తుంది కదా, ఇక లేచిపోయి యూరిన్ పోయి అని చెప్పేది అదే. ఆ యూరిన్ పోసిన తర్వాత ఒక సుఖం దొరుకుతుంది. ఆ సుఖాన్ని అనుభవించేది జీవుడు అనమాట. సపోజ్ నీళ్లు సరిగ్గా తాగలేదు అనుకోండి మీరు, అప్పుడు యూరిన్ పోసినప్పుడు మంట వస్తుంది. ఆ పెయిన్ అనుభవించేది జీవుడు అనమాట. అందుకనే ఆత్మ చేసే పనులు తమాష ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు కూడా తోడు పెళ్లి కొడుకును కూర్చోబెడతారు ఎవడు పెళ్లి కొడుకు పక్కన. మరి ఎప్పుడైనా ఆలోచించారా తోడు పెళ్లి కొడుకుని ఎందుకు కూర్చోబెడతారు అని? అంటే జీవుడు బొట్టు కడుతుంటే ఆత్మకు సంబంధం లేదు. కానీ పెళ్లి చేసుకో, పెళ్లి బొట్టు కట్టు, ఆ అమ్మాయిని లైన్ పెళ్లి చూపులు చూడు, అన్నీ చేసేది ఆత్మే. అన్నీ చేసేది ఆత్మే అనమాట. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చేది కూడా ఆత్మే. అంతా వచ్చిన తర్వాత వంగి మాయకి బొట్టు కట్టించేది కూడా ఆత్మే అనమాట. కాకపోతే తీరా బొట్టు కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం వేసేటప్పుడు, తల మీద జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, ఇట్టప్పుడు అంతా కూడా తోడు పెళ్లి కొడుకు పక్కన కూర్చునేస్తుంది ఆత్మ. జీవుడు చేసే వెరైటీ పనులు అంటే జీలకర్ర బెల్లం తల మీద పెడతారు కదా. అంటే ఏంటి, ఈ రోజు నుంచి నన్ను నువ్వు ముంచేయి, నేను నిన్ను ముంచేస్తానని ఒక సరదాగా అనుకుంటే, వాడు చేయబెట్టి ముంచేసినాడు బా నన్ను నట్టేట అంటారు కదా. అట్లా ఇద్దరు ఆత్మజ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ మునిగిపోండి ఇద్దరు అని. అట్లాగా అక్కడ మనకి తోడు పెళ్లి కొడుకు పక్కన ఒకరిని కూర్చోబెడతారు. అది ఆత్మ జీవుడు చేసే పనులు చూస్తుంటుంది అనమాట. అందుకని మనిషికిను జంతువులకు ఉన్నది ఏంటంటే ఇచ్ఛాధీన అనేది, అనిత్యదీన, ఇచ్ఛాధీన అని రెండు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి ఆత్మ సపోర్ట్ చేస్తుంది. ఒక జింక పిల్లని నీళ్ళల్లో వేసినాం అనుకో, నీకు ఈతొచ్చు, నేను సపోర్ట్ చేస్తాను, ఈత కొట్టు అని నేర్పిస్తుంది అది. అది ఉంది జంతువులకి. వాటికి అనిత్యదీన, ఇచ్ఛాధీన భాగాలు ఏదైతే ఉందో వాటికి ఆత్మ బాగా సపోర్ట్ చేస్తుంది. అనిత్యదీన అంటే మనకు బహిరంగంగా కనపడే కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా చేసే కర్మలు అనమాట. అదే ఇప్పుడు మనిషికి వచ్చేటప్పటికి ఆత్మ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఒక పిల్లగాడిని ఎత్తి నీళ్ళల్లో వేసేయండి, ఈత కొడతాడేమో, సచ్చూరుకుంటాడు. ఏమే నిన్న కూడా ఏదో ఆ యూట్యూబ్లో చూస్తుంటే ముగ్గురు అమ్మాయిలు ఎక్కడో జంబల్లాగానో ఏదో విలేజ్ ఆడ వాటర్ ఫాల్స్లోకి పోయి మేధావులు సెల్ఫీ వీడియో పెట్టుకొని ముగ్గురు జలక్రీడలు ఆడినారు. ఒక అమ్మాయి మునిగిపోయి ఆ అమ్మాయిని పట్టుకొని పోయి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు మునిగిపోయినారు. చూసినారా? అంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి, మనిషి ఎదిగే కొద్దికి చెప్తారు కదా పెరుగుట్టు విరుగొట్టు కొరకని. ఒక మొబైల్ వల్ల మనుషులు కూడా భూమి మీద భారం తగ్గిపోతుంది. భూ
మొబైల్ ఎన్ని పనులు చేపిస్తుందో. ఆ ఆ ముగ్గురు అమ్మాయిలను బయట ఎత్తారనమాట. ఎవరి మాట వింటారు, ఎవరి మాట వినరు. ఎందుకంటే అది కలి ప్రభావం, కలిమాయ అలా ఉంటుందన్నమాట. పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తుంటాడంటే ఆ పరీక్షిత్ మహారాజు టైం అయిపోతుంది అనమాట. టైం అయిపోయినప్పుడు కలిమాయ ఎంటర్ అవుతుంది, కలిపురుషుడు వస్తాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తాడు, లేదు లేదు, ఇంకా నా టైం ఉంది, ధర్మం 4 పాదాలు నడుస్తుంది, నువ్వెందుకు వచ్చినావు అంటే, అదేంటి యుగ ధర్మం నీ పీరియడ్ అయిపోయింది, ఇప్పటి నుంచి కలిమాయ ఎంటర్ అవుతుంది, నువ్వు నాకు స్థలం ఇవ్వాల్సిందంటే, నేనుండగా నీకు ఎక్కడ స్థలం ఇవ్వను అంటాడు. అదేంది నువ్వు లోక కళ్యాణం ధర్మ విరుద్ధం మాట్లాడుతున్నావు, అది ఒప్పుకోరు సృష్టి నియమము, నాకు స్థలం ఇవ్వాల్సిందని అంటే, అప్పుడు ఒక 4 స్థలాల్లో ఉండు నువ్వు అని పరీక్షిత్ మహారాజు ఆప్షన్ ఇస్తాడు. ఒకటి డబ్బు, రెండోది జోదము, మూడోది వ్యభిచారము, నాలుగోది దొంగతనం. ఈ 4 చోట్లలో ఉండు అని కలిపురుషుడికి ప్లేస్ ఇస్తాడనమాట. అప్పుడు కలిపురుషుడు ఏమంటాడంటే, అదంతా కుదరదు, అందరికీ ఈ 4 ఉండదు, అందరికి ఇష్టమైనది ఒకటి ఉంది, అదేంటంటే బంగారం, గోల్డ్. అక్కడ నాకు స్థానం కావాలి అని అంటే, సరేలే పరీక్షిత్ మాత్రం అలాగే నువ్వు గోల్డ్ బంగారం దగ్గర కూడా ఉండు అని 5 ప్లేసుల్లో ఆయనకి చోటిస్తాడు. అలా చెప్పి అలా వెళ్ళిపోతానే కలిపురుషుడికి నవ్వు వస్తుంది అనమాట. ఎందుకనంటే ఈయనకి 4 లక్షణాలు లేవు, ఎవరికి, పరీక్షిత్ మహారాజుకి. ఈయనకు ఉన్నది ఏంటి, తల మీద బంగారం కిరీటం ఉంది ఈయనకి. కలిపురుషుడు వచ్చి తల మీద ఎక్కి కూర్చుంటాడు అనమాట. స్థలం ఇచ్చినాడు కదా, వచ్చి కలిమాయ వచ్చి తలలో కూర్చునేస్తాడు. కూర్చొని పరీక్షిత్ మహారాజు పోతుంటే ఆడ ఒక ఋషి తపస్సు చేస్తుంటాడు, ఆయన పేరు గుర్తులేదు నాకు. తపస్సు చేస్తుంటే కలిమాయ లోపల వండుకొని నీళ్లు కావాలా, ఆయన్ని తపస్సులో నుంచి డిస్టర్బ్ చేయని కలిపురుషుడు కెలుపుతాడు అనమాట. ఎక్కి కూర్చున్నాడు కదా, ఆ పోయి ఆ ఋషిని లేపుతాడు, లేడు అనమాట. మళ్ళా లేపుతాడు, లేడు. చూసినావా సమే, ఎంత అహంకారమో, ఎంత పెద్ద చక్రవర్తి నువ్వు పిలిస్తే లేయలేదు, వాడికి ఎంత అహంకారం ఉంది, ఆ చచ్చిపోయిన పాము ఎత్తి మెళ్ళ అంటాడు. ఎవరు, కలిపురుషుడు. అప్పుడు ఆ చచ్చిపోయిన పాము ఎత్తి మెళ్ళ వేస్తాడు అనమాట. అయినా కూడా లేడు అతను. ఆ లేకపోయే బుద్ధికి సరేలే ఈడన్ని పిలిచినా లేలేదని పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఋషి వాళ్ళ అబ్బాయి వచ్చి చూసి, అదే చనిపోయిన పాము వేసినాడు, ఎవరు అని చెప్పి తెలియదు అనమాట. 7 రోజుల్లో తక్షకుడు, నాగదేవతలకంత అధిపతి కదా, తక్షకుడి చేతిలో చనిపోవాలని ఒక శాపం పెడతాడు. ఆ శాపం పెట్టే కొద్దికి ఈయన ఋషి లేస్తాడు. లేచి 3వ కన్నితో చూసి, అరే రే పరీక్షిత్ మహారాజు గారు వచ్చారు, మనమే ఆయన లేపుంటే లేదు, మందే తప్పు అయిపోయింది, నువ్వు అనవసరంగా శాపం పెట్టావు, నువ్వు పోయి శాపాన్ని విరుగుడు ఆయనకి చెప్పిరాబో అంటాడు. అప్పుడు ఆ పిల్లగాడు పోయి చెప్తాడు అనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు, సరే పోనీలే, ముందే చనిపో రోజులు తెలుసుకోవడం ఎంతో యోగం కదా, అదొక అదృష్టం కదా నాకు, మేడం పలానా రోజు చచ్చిపోతామని తెలిస్తే ఎంత బాగా అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా చాలా స్పీడ్గా ఒక ప్లానింగ్ అన్ని చేసుకొని. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో నాకు ఈ అనుభవాలన్నీ వచ్చేది. ధ్యానంలో కూర్చొని పనుకున్న కళ వచ్చేది నాకు. నా సావుకి నేనే అందరికి ఫోన్లు చేసి పిలుచుకున్నాను అనమాట, పలానా రోజు చనిపోతున్నాను రండి అని చెప్పి. నడుచుకుంటా వాళ్ళతో శ్మశానం దాకా వెళ్ళి, నేను పనుకునేసి బాయిరా నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వచ్చేయండి తొందరగా. కొంచెం హైటెక్ మోడల్లో సజీవ సమాధి అట్ట కాకుండా ఇట్టో కొంచెం ఆలోచన వచ్చింది నాకు. అట్లాగా పరీక్షిత్ మహారాజు అప్పుడు నవ్వుకుంటాడు, బంగారం దగ్గర స్థలం ఇచ్చిందని కలిపురుషుడు ఎంత పని చేసినాడు అనేసి. అందుకని అది యుగ ధర్మం, అది రావాల్సిన టైంలో వస్తుంది. కాకపోతే అది లేదే మనం కూడా ఎదగలేం. ఇవన్నీ అనుకుంటాం కానీ అవి లేకపోతే మనం ఏమీ చేయలేం. అవన్నీ కూడా పట్టుకోవాలి. అందుకని మనకి ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం అన్నమాట. దాన్ని శంకరాచార్యులు అద్భుతంగా మనకి చెప్పినవి ఆ 9 ఆత్మ లక్షణాలు. సో ఆత్మ లక్షణాల్లో మీకు ఫస్ట్ ఏ గుణాలు లేనటువంటిది, ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది ఈ ఆత్మకి ఇవన్నీ కూడా అనేసి. దీంతో ఇంపార్టెంట్ ఏమంటే సత్సంగం, నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చల తత్వం అని 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఈ 4ట్లో నేను ఒక 20 పాయింట్స్ దాకా రాశాను, అవి చెబుతాను, వినండి. ఒకటి, ఘర్షణలకు తావివ్వకూడదు మనం.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఘర్షణలకి తావు ఇవ్వకూడదు. అంటే ఈ తమాషా ఏంటంటే మాస్టర్లు అందరూ క్లాస్ చెప్పేంత వరకు బాగానే ఉంటారు, ఇన్న వాళ్ళందరూ కూడా కరెక్టే, బాగా చెప్పారు మాస్టర్లు, రేపు నుంచి మనం ఘర్షణలు ఏమి చేయకూడదు అని అనిపిస్తుంది ఈ లక్షణాలన్నీ. అంతే, మళ్ళా ఆటోమేటిక్ గా మళ్ళీ ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళే తెచ్చుకున్నాం కదా ప్రతి జన్మలో 30-40 మందినే, వాళ్ళు ఏదో ఒకటి అంటానే మళ్ళా స్టార్ట్ అయిపోతుంది మనకి. వెంటనే నన్నే అంటావా, నా మీదే తిరుక్కొని మాట్లాడతావా, మాయ కదా. మన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వెంటనే ఇంకొకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఘర్షణలకి తావు ఇవ్వకూడదు. రెండో పాయింట్ వచ్చి ఎవరితో వాదించకండి. ఎందుకనంటే ఈ మూర్ఖుడితో వాదించడం శవానికి సెలైన్ ఎక్కించినట్టు. మనం మనకుండే వాళ్ళందరూ మన చుట్టుపక్కల అట్టాటోళ్ళు ఎక్కువ ఉంటారు. శవానికి సెలైన్ ఎక్కదో, మూర్ఖుడికి ఎన్ని చెప్పినా కూడా ఎక్కదనమాట. కాబట్టి మనం జీవితంలో విజయాలు కావాలంటే మాకు గొప్ప స్నేహితులు ఉండాలి, గొప్పవాడు అవ్వాలంటే శత్రువులు ఎక్కువ ఉండాలి మనకి. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని దృష్టి పెట్టుకొని మీరు ఎలా ఎదగాలో ప్లాన్ చేసుకోవాలి. మూడో పాయింట్ వచ్చి ఇతరుల గురించి మాట్లాడకండి. మనం పొద్దుగూక మెలకు వచ్చినప్పటి నుంచి రాత్రి సుషుప్న అవస్థలోకి పోయేంత వరకు మనం మాట్లాడేదంతా ఇతరుల గురించే. మన గురించి మనం ఏమీ మాట్లాడలేం మనం, ఎందుకంటే మనం ఏమి చెప్పుకునేటట్టు ఏం గొప్పగా చేయలేదు కదా మాట్లాడుకోవడానికి. అందుకనేసి ఇతరుల గురించి మాట్లాడడం అనేది ఎక్కువ అలవాటు అయిపోతుంది మనకి. అందుకని ఆ రోజుల్లో అడవులకు పోయి తపస్సు చేసేది ఎందుకురా అంటే, ఋషులు మనిషికి మనిషి కనపడకుండా ఉంటే దాన్ని జయించాలని అడవులకు వెళ్ళేవాళ్ళు. ఒకడు ఉండేవాడు అనమాట, ఓని కష్టాలు బాధలు, చాలా సినిమా కష్టాలు పడుతుంటే దేవుడు ప్రత్యక్షం ఏం కావాలంటే, వీళ్ళందరితో ఆగలేను నేను, బంధువులు కుటుంబ సభ్యులతో నన్ను తీసుకెళ్ళి ఏదైనా ఒక దీవిలో పెట్టే అంటాడు. తీసుకెళ్ళి ఒక పెద్ద సముద్రం మధ్యలో ఒక దీవిలో పెడతాడు దేవుడు. పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజులు బాగుంటాడు అనమాట. ఆ పెచ్చలేస్తుంది, దేవుడు వస్తాడు, ఏరా అంటే, అయ్యో నా వల్ల కావట్లేదు, నాకు పొదుపోవట్లేదు, నా భార్యని తెచ్చి వదిలేయడా అంటాడు. సరే దేవుడు వాళ్ళ భార్యను తీసుకొచ్చి వదులుతాడు అనమాట. మళ్ళీ ఒక 10 రోజులు బాగుంటుంది. మళ్ళీ అంత లోపలనే ఆయన తెచ్చుకున్న 40 క్యారెక్టర్లు మనం తెచ్చుకుంటాం కదా ప్రతి జన్మలో, ఆ 40-50 క్యారెక్టర్లు తెచ్చి ఆ దీవిలో వదులుతాడు దేవుడు. మళ్ళీ ఒక నెల బాగుంటుంది అనమాట. ఒక నెల తర్వాత మళ్ళీ బోరు కొడుతుంది, ఇట్ట కుదరదులే, నా వల్ల కావట్లేదు, మా దాయాదులు బంధువులు మా పాలోళ్ళు అందరిని తీసుకొచ్చి వదిలేడు స్వామి అని అంటే, సరే పూడు అనేసి దేవుడు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆ దీవిలో వదులుతాడు. ఇట్లా ఒక 3 నెలలు బాగుంటుంది అనమాట. మళ్ళీ మీకు అర్థమైపోతుంది నేనేం చెప్తున్నాను అనేది. కొన్ని రోజులకి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వదులుతాడు. ఇలాగా కొన్ని రోజులు గడిచే కొద్దికి లాస్ట్కి ఆ తిరుపతిని, వాడున్న ఊరిని, ఆ జిల్లానే తీసుకొని వచ్చి ఆ దీవిలో పెడతాడు అనమాట. లాస్ట్కి జిల్లా కూడా నచ్చదు వాడికి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ని అంతా తెచ్చి పెడతాడు. లాస్ట్కి ఇండియాని తెచ్చి పెడతాడు అనమాట. అప్పటికైనా సర్దుకుంటాడు, ఏమంటే ఇండియాని పెట్టినా నచ్చదు వాడికి. మళ్ళా 290 దేశాలు ఏదో ఉంది కదా, ప్రపంచాన్ని అంతా తెచ్చి పెడతాడు. లాస్ట్కి అప్పుడు కూడా కాదంటే ఇట్ట కాదురే అని తీసుకొచ్చి ప్రపంచంలో వదిలేస్తాడు దేవుడిని. నేను ముందు ఇడే కదరా పెట్టినాను నిన్ను అనేసి. అందుకని మనం ఏమరా అంటే ఇతరులు లేకపోతే ఉండలేము మనం. అందుకని మనిషి అప్పుడు అడవులకి వెళ్ళి తపస్సు చేసేవాడు. రెండోది ఎవరంటే బాగా జంతువులు ఎక్కువ ఉండేటివి, సౌండ్లు ఎక్కువ ఉండేది, దాన్ని అంతా జయించి భయం లేకుండా మనిషిని చూడకుండా ఇవన్నీ జయించాలని ఒక ఉద్దేశంతో వెళ్ళేవాడు. అంటే నాకు తెలిసింది చెప్తున్నానండి, మళ్ళా నువ్వేమైనా పండితుడా నీకెట్ట తెలుసు అని మళ్ళా దాని మీద కామెంట్ చేయొద్దండి. నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తున్నాను నేను. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు అడవులకు పోనక్కర్లేదు, మనకి ఇల్లే అడివైపోయింది. అది యోగం, ఈ కలియుగంలో ఇల్లే అడివైపోయింది. కాబట్టి ఇంట్లోనే సాధన చేసుకోండి అని పత్రిజీ చెప్పినా, కృష్ణుడు చెప్పినా ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. కాకపోతే ఇంట్లో పెళ్ళాం కానీ మొగుడు కానీ ఎవరైనా అరుస్తుంటే, భార్య అరుస్తుంది మొగుడు అరుస్తున్నాడు అనుకుంటే మీకు ధ్యానం కుదరదండి. అడవిలో ఎట్టయితే తపస్సు చేసేటప్పుడు పులులు, సింహాలు, డైనోసార్లు అరిస్తే మీరు దాన్ని ఎంత ఎంజాయ్గా ధ్యానం చేస్తారో, ఇంట్లో పెళ్ళాం అరుస్తుంటే కూడా మంచిగా నెమలి సంగీతం పాడుతుంది, కోకిల ఎంత బాగా అరుస్తుంది, ఒక పక్షిలాగా మీరు ఊహించుకుంటే ధ్యానం కుదురుతుంది ఆ గంట సోపు. పెళ్ళాం రూపం కానీ తలుచుకున్నారా ధ్యానం కుదరదు మీకు. మీరు అక్కడే మీ మైండ్ సెట్ మార్చుకొని అక్కడ మీరు మీకు నచ్చిన ఒక అద్భుతమైన
కోకిలు అనుకోండి, నెమలు అనుకోండి, ఏమైనా అనుకోండి, లేదా ఒక పులి అనుకోండి, ఆడవాళ్ళు అనుకోండి, పులి గాండ్రిస్తుంది అనుకోండి మొగుడు అనుకుంటే కోపం వస్తుంది మీకు. అట్లా అనుకుంటే మీకు కుదురుతుంది. కాబట్టి ఇతరుల గురించి మాట్లాడడం మనకి ఎక్కువైపోతుంది. దాన్ని మనం బాగా కంట్రోల్ చేయాలండి. ఇది ఒక్కటి మెయిన్ పాయింట్. ఈ పాయింట్లలో ఇతరుల గురించి మాట్లాడడం అనేది, అభిమన్యుడు యుద్ధానికి పోతే చనిపోతాడనే విషయం కృష్ణుడికి కూడా తెలుసు. ఈ రోజు వెళ్ళొద్దు లేరా, రేపు వెళ్ళురా అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు రోజు చెప్తాం కదా, ఎంత ధ్యానం చేసినా మీ పిల్లలకి మీరు చెప్తూనే ఉంటారు, ఎండకు బయట పోవద్దు, ఆడుకోవద్దు, ఇంట్లోనే కూర్చో. ఇప్పుడు ఆడకుండా ఎప్పుడు ఆడతాడు వాడు? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఆడద్దు అంటారు. తమాష కదా నాకు మేడం. కొడుకు పుట్టినప్పుడు వాడి కృష్ణుడు వేషం వేస్తారు మీరు, వాడు మళ్ళీ వయసు అయినాక కృష్ణుడు పనులు చేస్తే బాగా తిడతారు మీరు. వాడు పోయి ఎవరినైనా 2-3 అమ్మాయిలు లాగినారు అనుకో, మళ్ళీ సావ కొడతారు. అంటే వాడు లైఫ్ మాత్రం రాముడు మారు ఉండాలా, చిన్నప్పుడు మాత్రం కృష్ణుడు అవతారం వేయాల. నాకు తెలియకుండా రాముడు మారి ఎందుకు ఉండాలి చెప్పండి? రాముడు ఆడున్నాడు సీతతో? లేదు కదా. 14 ఏళ్ళు అడవిలోనే ఉన్నాడు, కష్టాల్లోనే ఉన్నాడు. అంటే ఏంటి, మన మైండే సరిగ్గా లేదు. అట్లాగా మనమే పిల్లల్ని అన్ని ఏలు పెడతాం, ఎంత ధ్యానులైనా ఏలు పెడతాం మనం మళ్ళా, పిల్లల విషయంలో, భర్త విషయంలో, అన్నిట్లో. కాబట్టి ఆ రోజు కృష్ణుడు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎవరి విషయాల్లో ఏలు పెట్టకుండా ఉంటే కృష్ణుడు అవుతామండి. అందరి విషయాల్లో ఏలు పెడితే నికృష్టుడు అయిపోతాం మనం. ఇక్కడ వచ్చిందే మనం ఎక్కడి నుంచి ఆడికి జర్నీ చెప్పండి? కృష్ణుడు అనమాట. నికృష్టుడు నుంచి కృష్ణుడి దాకా ప్రయాణం మనం. కృష్ణుడి మధ్యలో వయ్య చాలా ఉంటాయి. ఆ వయ్య లేకుండా చూసుకోండి. సో 4వ పాయింట్, కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దండి. ఇది చాలా ప్రధానమైన విషయం. కోపంగా ఉండేటప్పుడు మాత్రం మాట్లాడొద్దండి. నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కోపంగా ఉన్నప్పుడు మేడం వచ్చి అరిచినా, లేదు సారు అంటే భర్త అరిచినా, భార్య అరిచినా, ఎవరు అరిచినా చెప్పండి కోపంగా ఉన్నాను, ఒక 2 నిమిషాలు మాట్లాడొద్దండి చెప్పండి. అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నాకు కూడా కోపం వస్తుంది, నాకు కూడా కొట్టేద్దామని కోపం నాకు ఇప్పుడు కూడా ఉంది. పత్రిజీ గారే కొట్టేటప్పుడు మనం కూడా కొట్టచ్చు కదా, తప్పులేదు కదా. మనమేమో అంత నిష్ణాతులు కాదు కదా, కోపాలు నాకు కూడా వస్తాయి. కాబట్టి ఆ పాత్రలు ఎనర్జీ తెచ్చుకున్న 40 మంది పాత్రలు వాళ్ళేమి ధ్యానం చేయట్లేదు కదా, వాళ్ళ పాత్రలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏరు వస్తే, వర్షం సెలయేర్లు వస్తే ఊర్లో కాలువల్లో పోయి చేపలు పట్టుకొని తినే రోజులు అప్పట్లో. ఇప్పుడు అట్టలేదు కదా. చెరువుల్లో వేసి దాంతో చేపలకి ఇంజక్షన్లు వేసి తొందరగా పెద్ద సైజ్ అయిపోవాలని, రోడ్లు యాక్సిడెంట్ అయిన కుక్కల్ని, చచ్చిపోయిన కోళ్ళని, వాటన్నింటిని తెచ్చి మేతలు వేసేసి మనం పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేద్దాం రండ్రా బాబు, టీ ఇస్తాను, టిఫిన్ పెడతాను అని మనం అడుక్కుంటాం. అంటే 3 ఆడవాళ్ళు గంపలో చేపలు పెట్టుకొని మన ముందే అరుస్తారు, చేపలు 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 అని. చూసినావా ఎట్టా అంటే అడ్వాన్సా? మనతో పాటు విలన్లు కూడా పెరుగుతుంటారు. మనం ఒకరిని బుద్ధుడిని చేద్దామంటే మనల్ని రాక్షసం చేయాలని చెప్పి 3 పంపిస్తారు నెగిటివ్ మాస్టర్లు. ఆ వీధిలో విశ్వప్రసాద్ జూమ్ క్లాస్ చెప్తుంటాడు, వాడిని డిస్టర్బ్ చేయండి, పోయి చేపలు అరవండి. సో కాబట్టి కోపాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు కారం తిన్న రోజులు కోపం ఉంటుంది, దాన్ని ఏం చేయలేము మనం. కాబట్టి ఆ కోపం అనేది, ఉత్తముడు కోపం క్షణకాలం, మధ్యముడు కోపం 2 గడియలు, అధముడు కోపం 2 రోజులు, పాపిస్టోడు కోపం సత్యాంత వరకు అంటారు. కాబట్టి మీ కోపం ఎన్లైట్మెంటెడ్గా ఉండాలి. గాంధీ మహాత్ముడు కూడా కోపం వచ్చిందండి, ట్రైన్లో నుంచి బయట దోసేస్తే ఆయన కోపాన్ని 4 సెకండ్లలో లోక కళ్యాణానికి మార్చేసి వాళ్ళ దేశం నుంచి దరిమేసినాడు. అంతే తప్ప తొడగొట్టి శబ్దాలు చేసి ఏ చేస్తానరా మిమ్మల్ని ఎక్కడ అనుకోలే. ఆయన ఆ కోపాన్ని ఎన్లైటెడ్గా మార్చుకున్నాడు. నేను మిమ్మల్ని తరిమేస్తాలే అనుకున్నాడు, తరిమేసినాడు. కాబట్టి కోపంగా ఉండేటప్పుడు మాత్రం దయచేసి ఏ నిర్ణయాలు మాట్లాడకండి. చెప్పండి, మీ దగ్గరికి వచ్చినప్పుడు కోపంగా ఉన్నాను, ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ ఫ్రీ అవుతాను, మాట్లాడదాం అనేసి. అది ట్రై చేయండి. అది నేను ఈ మధ్య ధ్యానంలోకి వచ్చినాక ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. మా మేడం పద్మావతి వచ్చినప్పుడు చెప్తున్నా, నేను కోపంగా ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు నువ్వు అనేసి. ఆ పాప కూడా ఇప్పుడు దాన్ని డబ్బింగ్ నేర్చుకునింది. ఆ పాప దగ్గరికి నేను పోతే కోపంగా ఉన్నాను బా, మాట్లాడొద్దు అంటుంది. తను కూడా పికప్ అయిపోయింది ఆ డైలాగులు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ వచ్చి, సంతోషంలో నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే సంతోషం అంటేనే దుఃఖం. మీరు సంతోషం కోసం ట్రై చేస్తున్నారంటే మీ జీవితంలోకి దుఃఖాన్ని ఇన్వైట్ చేయడమే. కాబట్టి
ఆ సంతోషంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం ఆ సంతోషం తగ్గిపోయినాక ఆలోచించి, మా భార్య నిన్న ఏం చేసిందంటే ఎండాకాలంలో ఇక్కడెక్కడో అక్కన పక్కన ఈ ఎండాకాలం కాటన్ శారీస్ ఎక్కువ వస్తాయి కదా నాగమణి మేడం. కాటన్ శారీస్ మేళ, అది కూడా తెల్లారితోనే 1 అవరే అంట డిస్కౌంట్, మళ్ళీ సాయంత్రం లేదంట. అంటే ఎండలకి ఎవరు రారు కాబట్టి ఆడవాళ్ళకి ఎండల కోసమే స్కీమ్ పెట్టినాడు వాడు. ఎంత తెలివైనడు చూడు. ఆ ఎండాకాలం అంట అది మగవాళ్ళని అలో చేయరు అనమాట. అందుకని లో లంగాలు, కాటన్ శారీలు, ఎదిరింటి ఆడది ఒక మేడం ఎదిరింటి ఆమె తెచ్చుకునింది. అవి మీకు తెచ్చిన దానికన్నా పక్కన వాళ్ళకి చూపించడం అదృష్టం కదా. మీకు అదొక ఆనందం లేడీస్కి. ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి ప్యాంటు షర్ట్ కొని నర్సింహులకు చూపించినాను అనుకో, నీకేం సార్ ఆమె ఒకే కొడుకు అమెరికాలో ఉన్నాడు, నువ్వెన్నైనా కొంటావు 4 తిడతాడు. అందుకని మగవాళ్ళు మేము చెప్పుకోలేము, చెప్పి తిట్లు తినడం ఎందుకని. మీరు కొనడం కన్నా కొనని దాన్ని పక్కన ఇంక చెప్పడమో చూపించడమో పరమానందం మీకు, అదొక ఆనందం మీకు. ఆమె ఏం చేసింది, ఆ చీరలన్నీ తీసుకొని వచ్చి పద్మకు చూపించింది. ఆ పద్మ ఏం చేసింది, ఎమోషనల్గా టక్కని 10 గంటలకి సడన్గా షాపింగ్ తోడుకోబో అనింది. ఎండ వాసిపోతుంది, సడన్గా ఏంటంటే పదాం పద ఆడ శారీలు మగోళ్ళు అలో చేయరు, నువ్వు పోయి మీ ఫ్రెండ్ షాప్లో కూర్చో, నేను ఫోన్ చేస్తాను అంటుంది. సరే అని నాకు మూడ్ లేదు, ఆ రోజు వద్దులేవే అని నిన్న పదాం పద, ఎందుకు బాధ పెట్టడం అని పదాం పద తీసుకెళ్తాలే అంటే నిన్నటికి నిర్ణయం మారిపోయింది అమ్మాయికి. వద్దులే బా, డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టడం, అంతంత మాత్రం ఖర్చులు అనవసరంగా ఇప్పుడు షేర్లు ఎందుకు గానే వద్దులే అనేసింది. అంటే ఏంటి, మొన్న సంతోషంలో ఉనింది, ఆ బట్టలన్నీ చూసినాక ఒక రోజు గడిచే కొద్దికి ఆ సంతోషం కాస్త ఆలోచనగా మారిపోయింది. అంటే ఆ అమ్మాయికి ఈ పాయింట్ తెలియదు. అందుకని సంతోషంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. దాన్ని ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయండి, మళ్ళీ ఆలోచించండి ఇది మనకు అవసరమా, తీసుకుందామా వద్దా అని ఆలోచించి మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకోండి. 6వ పాయింట్ వచ్చి అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. అంటే అబద్ధాలు చెప్పకుండా జీవితం గడవదు. లోక కళ్యాణం, ఆత్మజ్ఞానం కోసం చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు పత్రిజీ గారిని కూడా అడిగారు, సార్ గత జన్మలో మీరు ఈయన అన్నమయ్య అన్నారు, గత జన్మలో ఈయన రామదాస్ అన్నారు, నిజంగానే వీళ్ళు అన్నమయ్య సార్ అని అంటే, అన్నమయ్య అని చెప్తే బాగా పనిచేస్తాడని చెప్తానంటాడు ఆయన. ఇప్పుడు నాగమణి మేడం కూడా పోయిన జన్మలో నువ్వు తరిగొండ వెంగమామ అని చెప్పావు అనుకోండి, ఆ ఎనర్జీతో పనిచేస్తుంది. లేదంటే ఆమెను ఇంకోరితో అట్లా చెప్పినావు అనుకో, ఇంట్రెస్ట్ రాదు కదా. అది తప్పు లేదు, మనమైనా చెప్పాలి. అందుకని అవసరమైన చోట అబద్ధాలు చెప్పకండి. మిగతా చోట్ల కూడా చెప్పొద్దండి, కాకపోతే ఆలోచించుకోండి, అది కొన్ని చోట్ల తప్పదు కాబట్టి. 7వ పాయింట్, పక్క వారి జీవితంలోకి చూడకండి. పక్క వారి జీవితంలో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారని తొంగి చూడొద్దండి. ఎందుకనంటే మనం చూస్తే వాళ్ళు మన జీవితంలో చూడడం మొదలు పెడతారు. ఏమే ఇది పెద్ద తలకాయ నొప్పి ఇది. అంటే పక్కవారి జీవితం అంటే మనుషుల జీవితమే కాదండి, అందరి జీవితాల్లోకి, అంటే జంతువులైనా అందరి జీవితాల్లోకి చూడడం కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక అతను ఉండేవాడు, బ్రాహ్మణ్ పండితుడు అనమాట. ఆ పండితుడు ఏం చేసినాడంటే, వాళ్ళు ఎక్కడ బ్రాహ్మణుల వీధి ఉంటుందో అక్కడ పందులు ఎక్కువ ఉంటాయి కదా, మనం చూసినాం పందులు ఎక్కువ తిరుగుతుంటాయి అట్లాంటి వీధుల్లోనే. అలాగా ఒక పంది ఉండేది, ఆ పంది ఫ్యామిలీ ఆ పందిని తిట్టేవాడు ఎప్పుడు. ఎవరు, ఈ పండితుడు ఎక్కువ తిడతా ఉంటే పందికి మనోభావం దెబ్బతినింది. ఇది పైన నోటీస్ అయింది. పైన నోటీస్ అయ్యే కొద్దికి పందిని ఎక్కువ తిడుతున్నాడు పండితుడైనా అని పైన ఉన్న పూర్ణాత్మ వాళ్ళకి నోటీసులోకి వెళ్ళింది అనమాట. ఒకరోజు ఈయన పనుకో అంటే కల్లా వచ్చి, నువ్వు ఎంత పండితుడు గొప్పోడైనా ఆ పందిని జీవితంలో తొంగి చూస్తున్నావు, పందిని తిడుతున్నావు, కాబట్టి నువ్వు ఇంకో జన్మలో పందిగా పుడతావు, ఆ జన్మలో నువ్వు ఆ పంది జీవనాన్ని అనుభవించేసి మళ్ళీ నీకు మోక్షం వస్తుందని చెప్తారు. ఆయన బెత్తరపోతాడనమాట. ఏమిరా లాస్ట్ హిట్ అయిపోయింది పరిస్థితి అని కొడుకుని పిలిచి చెప్తాడు, రే నేను పలానా రోజు చనిపోయి ఆ పందికి పిల్లల్లో పుడతాను, ఆ ఆ ఆ పుట్టిన పంది పిల్లల్లో ఒక పిల్లగా నామం ఉంటది, అది నేనే గుర్తుపెట్టుకో, నామం ఉండే పందిగా పుడతాను, ఆ పంది పిల్లని పుట్టిన తర్వాత చంపేసినాక నేను మళ్ళా మానవ జన్మగా వస్తానని చెప్పి కొడుక్కి చెప్పి మర్చిపోవద్దురా అని చెప్తాడనమాట.
చనిపోతాడు. ఆ పంది ఒక పిల్లగా పుడతాడు. కొడుకు పోయి చూస్తాడనమాట. చూసి నామం గేమం ఉంటుంది కదా, ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి వెంటనే చంపేస్తే పని అయిపోతుంది కదా. కాకపోతే పండితుడు నేర్చుకున్న జ్ఞానము, తిథి నక్షత్రం రోజులన్నీ చూస్తారు కదా, పలానా రోజు అనేసి. నాన్న కాబట్టి వాడు ఆ పందిని తీసుకుని వెళ్ళి మంచి బెడ్రూమ్ లో పండబెట్టి ఏసీ వేసి గొప్ప డెకరేషన్ అంతా చేసి పలానా ముహూర్తం పెట్టి, ఈడు చంపడు కదా, చంపేవాడిని పిలిచి పలానా టయానికి చంపేయి, ఆ టైం బాగుందని అన్ని లగ్నం అన్ని ముహూర్తం పెడతాడు. పెట్టేసి మరుసటి వచ్చి చూస్తే ఆ రూమ్ లో పంది ఉండదు. ఆ పిల్ల అది పోయి మళ్ళా పందుల్లో చేరి ఆ బురదలో పనుకొని వాడొచ్చి నానా నాన్న ఇట్ అయిపోయినావు, మళ్ళా ఇక్కడికి వచ్చాయినావంటే ఆ పంది పిల్ల రే ఎంత సుఖంగా ఉందో తెలుసా ఈడ, ఈ వాసన, ఈ బురద ఎంత అద్భుతంగా ఉంది తెలుసునా, ఏం జీవితం రా మనిషి జీవితం, అన్నిటికీ టెన్షనే, నాకు నచ్చలేదురా ఈ పంది జీవితం బాగుంది. అంటే ఆ జీవితంలోకి వెళ్ళినాక అది బాగా నచ్చింది అతనికి. అంటే ఇది నిన్న ఎక్కడ అనుభవం విన్నాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు. అందుకని ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అంటారు కదా. అట్లాగే ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ చూడకూడదు, అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. కాబట్టి ఎవరి జీవితాల్లోకి తొంగి చూడకండి. ఇది 7వ పాయింట్. 8వ పాయింట్ వచ్చి ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. మనకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నామో వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని ఉడకాడించడం, వాళ్ళని బాధ పెట్టడం అనేది మనకు తెలియకుండానే జరుగుతాయి ఇవన్నీ చాలా. ఎందుకనంటే ఇది మామూలే. ఇది ఇప్పుడు ఆ, నాకు పెళ్ళైన కొత్తల్లో, ఎవరికైనా కానీ పెళ్ళైన కొత్తల్లో ప్రెగ్నెన్సీ అంటే కడుపు వచ్చేంత వరకు, ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు, ఆ పెళ్ళైన కొత్తల్లో మళ్ళీ పిల్లలు పుట్టేంత వరకు ఆ, వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు నాగమణి మేడం కూడా అనుకో, పెళ్ళైన కొత్తల్లో ఆ, భర్త ఎక్కువ నాగమణి మేడాన్ని నాగమణి మేడం వాళ్ళ ఇంటాన్ని ప్రేమించేది మొదలు పెడుతుంది. ఈయన సంపాదించాలి, పిల్లలు పుడుతున్నారు అని సంపాదించి కూడబెట్టాలనే టెన్షన్లో ఈ మేడాన్ని ప్రేమించడం అశ్రద్ధ చేస్తాడనమాట. చేయకూడదని కాదు, పరిస్థితుల వల్ల చేయడు ఆయన. ఇప్పుడు ఆ సారికి 50-60 ఏళ్ళు వచ్చింది అనుకోండి నాగమణి వాళ్ళ ఇంటి ఆయనకి, వాళ్ళ భర్తకి. ఈ వయసులో నిజమైన ప్రేమ వస్తుంది నాగమణి మీద. ఈయన ప్రేమిద్దాం అనుకుంటే ఇప్పుడు నాగమణి మేడం విసుగు వస్తుంది అనమాట. ముసలోడైపోయినావు, నసపెడుతున్నావు, నీ తేగలేకపోతున్నాను, ఈమె తిట్టడం మొదలు పెడుతుంది. ఈ కథలాగే ఉంటుంది. 60 ఏళ్ళ తర్వాత మొగుడు ప్రేమిద్దాం అనుకుంటే ఇంట్లో ఉండే బామ, ఎందుకంటే ఆమెకు మొగ లక్షణాలు వస్తుంటాయి కదా. మీరు ఇన్నుంటారు క్లాసుల్లో. చివరి రోజుల్లో ఆడవాళ్ళు మగ గొంతు వస్తుంది, మొగ లక్షణాలు వస్తాయి. మగవాడికి స్త్రీ లక్షణాలు వచ్చేస్తాయి కాబట్టి ఆ, ఆమె కమాండింగ్ చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను ఏదైనా కూల్గా మాట్లాడితే మా పద్మా మేడం తిట్టడం మొదలు పెట్టింది. నేను చెప్పిన నీతో మొగ లక్షణాలు వచ్చేసినాయి, బామ్ అయిపోయినావు, నువ్వు మీసాలు 2 రాలేదంతే, నువ్వేంది ఈ మాట తిడుతున్నావు నువ్వు నన్ను అని. అది వస్తుంది, అది మనం ఎంజాయ్ చేయాల్సిందే. కాబట్టి ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. 9వ పాయింట్, తోటి వారిని అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే ఆ తోటి వారి శత్రువు అయినా మిత్రుడైనా అది కూడా ఆ, మన తోటి ఆత్మే కాబట్టి, పూర్ణాత్మ నుంచి, మూల చైతన్యం నుంచి వచ్చినాం కాబట్టి ఆ తోటి వారిని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వాడు వేరు మనం వేరు కాదు కదా. అందుకనేసి దాని మీద ఇంకొక గంట చెప్పొచ్చు. కాబట్టి టైం అవుతుంది కాబట్టి 20 పాయింట్లు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తున్నాను. మానం అవమానం సమానంగా తీసుకోండి. మానమైన అవమానమైన సమానంగా తీసుకోండి. కుంగిపోవద్దండి. నన్ను ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పి కుంగిపోవద్దండి. దానివల్ల అనారోగ్యం తప్ప ఏం ఉపయోగం ఉండదు మీకు. మనం ఏం పొందుతున్నాం అనే దాని మీద కాకుండా, మనం ఏమిస్తున్నాం అన్న దాని మీద చివరికి దేవుడు మనల్ని విచారించేది. మనం పైకి పోయినాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం ఏం పొందుతాం అంటే మనం ఏమేం పొందినాం అనే దాని మీద విచారం చేయరు వాళ్ళు. మనం ఏమి ఇస్తున్నాము,
విశ్వ కళ్యాణం కోసం ఏం చేసినాం అనే దాని మీదే మన మీద వాళ్ళు చర్చ అనేది మొదలు పెడతారు. సో ఆ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. 12వ పాయింట్, లౌకిక జీవితంలో పొందడం లాభం, ఇవ్వడం నష్టం. ఆధ్యాత్మిక జీవితంలో పొందడం నష్టం, ఇవ్వడం లాభం. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఇది లౌకిక జీవితంలో మనం ఏదైనా పొందినాం అనుకో లాభం, ఇవ్వడం అనేది నష్టం అవుతుంది. అది ఎందుకంటే కష్టపడి కూడబెట్టుకోవడమే కష్టం ఈ రోజుల్లో. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినాం అనుకో పోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో పొందడం నష్టం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం మనకు తెలియకుండానే సంకల్పాలని కోరికలని పొందాలనుకుంటాం. ఇవ్వకుండా ఉండడం నష్టం. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం వచ్చింది, ఎంత ప్రచారం చేస్తే అంత లాభం కదా. ఇప్పుడు నన్ను కూడా అడిగినారు మేడం, సార్ విశ్వప్రసాద్ అని పేరు పెట్టారు, భలే పేరు సార్, మీ పేరు ఎక్కడ వినలేదు, తక్కువ వినడం అని. అంటే నేను చెప్పిన, విశ్వానికి ప్రసాదం అంటే ప్రసాదం ఇచ్చేదానికి రాలేదు బాబు. విశ్వానికి ప్రసాదం అంటే ప్ర అంటే ప్రచారం, సా అంటే సాధన, ధ్యా అంటే ధ్యానం. నేను వచ్చింది ఎందుకంటే ప్రచారం చేయడానికి, దేన్నంటే సాధనని, ధ్యానాన్ని. సో కాబట్టి నాకు ఆ పేరు అలా కుదిరిందని. కాకపోతే ధ్యానంలోకి వచ్చినాకే నాకు అర్థమైంది నా పేరుకి ఎంత అర్థం ఉందనే విషయం. అంతకుముందు నాకు నా పేరు ఏంది 3 భాగాలుగా ముక్కలు చేసినారు దాన్ని. ఒకడు విశ్వ అంటాడు, బంధువులేమో పెసాద, ప్రసాద అనే రా ఒత్తు కూడా తిరగదు పల్లెటూరు వాళ్ళకి. పెసాద పెసాద అని అంటారు. కొందరు ఏంబారెడ్డి గారు అంటారు. 3 ముక్కలు చేసి పెట్టినారు దాన్ని. ఇప్పుడు నాగమణిని కూడా కొందరు మణి అంటారు, కొందరు నాగా అంటారు. రకరకాలుగా ఆ పేరు పూర్తిగా కూడా పిలవం మనం. దానికి మళ్ళీ పేరు బలాలు చూసుకొని పండితుడిని అడిగి అందరిని పిలిచి మంచి పేరే పెడతారు. ఆ పేరుతో పిలిస్తేనే కదా ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ పేరుతో పిలవకుండా వాడికి చింటూ అని, ఆ, బుజ్జి అని, కన్నా, ఏదో వీడికి నచ్చిన చిన్న చిన్న పేర్లు, అది కూడా కష్టం మనకి. 2 అక్షరాల పేర్లు ఉండాల. చిట్టి, పుట్టి, లడ్డు, బుజ్జి, ఇట్లా ఈ బుజ్జీలు పప్పీలు పెట్టుకునేదానికి ఆ పేరు ఎందుకో నాకు అర్థం కాని విషయం అది. ఏమో చిన్నప్పుడంతా నిక్ నేములతో పిలిచేస్తారు. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మొగుడేమో ఏమే అంటాడు, ఆమెమో ఏమండి అంటుంది, పిల్లకాయలు ఏమో నాన్న అంటారు, మళ్ళీ తాత అంటారు, బాబాయ్ అంటారు, పెదనాన్న అంటారు. అసలు పేరు ఎవరు పిలుస్తారో తెలియదు పూర్తిగా. ఇది నాకే అర్థమై నేను ఇప్పుడు అందరినీ పేర్లు పెట్టే పిలుస్తాను మా వీధిలో. ఎవరిని పిలిచేదే లేదు, పేర్లు పెట్టే పిలిచేది. సో కాబట్టి 13వ పాయింట్, మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది, ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మీరు ఎలా ఉన్నామనేది సమాజం చెప్తుందండి. అలా సమాజం చెప్పాలి అనుకుంటే ఎలా ఉండాలనేది ఏకాంతం నేర్పుతుంది. సో కాబట్టి ఏకాంతంగా ఉంటే మీకు తెలుస్తుంది ఎలా ఉన్నామనే. సమాజం మంచిగా గొప్పోడుగా చెప్పాలంటే ఏకాంతాన్ని ఎక్కువ ప్రేమించాలి. ఏకాంతం మీకు ఎక్కువ నేర్పిస్తుంది అనమాట. మనకు 2 పదాలు ఉంది, ఒంటరితనం ఒకటి, ఏకాంతం ఒకటి. ఒంటరితనం అంటే ఏంటంటే అందరితో కలిసి ఉండడం, ఉమ్మడి కుటుంబాలు మారి అందరితో కలిసి ఉండడం. ఉన్నట్టుండి కాలక్రమేణా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాల పని మీద దూరాభారం ఫారిన్కి వెళ్ళిపోతారు, మనం ఒంటరి అయిపోతాం. అప్పుడు మనకి డిప్రెషన్, బాధ అన్నీ వస్తాయి. ఇది ఒంటరితనం. ఏకాంతం అంటే ఏంటంటే అందరిలో కలిసి ఉండంగానే, అందరూ తనీగా వెళ్ళిపోకముందే ఏకాంతాన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు, ఏ కోరిక లేకుండా. అప్పుడు మీకు ఏకాంతం, వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా మీతో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. 14వ పాయింట్, జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా కానీ మనకు 3 అవకాశాలు ఉంటాయండి. ఇది మెయిన్ హైలైట్. ఇది ఒకటి మార్చడం, రెండోది అంగీకరించడం, మూడోది వదిలేయడం. 3 ఉంటాయి మన లైఫ్లో ఇంపార్టెంట్. ఒకటి యాక్సెప్ట్, రెండోది చేంజ్ ఇట్, మూడోది లీవ్ ఇట్. మార్చడం, అంగీకరించడం, వదిలేయడం. 3 కానీ ఏ ఒకటి చేయకపోయినా 4వదైన మానసిక బాధ వచ్చేస్తుంది. 3 ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి మనం. 15వ పాయింట్, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆరోగ్యం రాలేదు, ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము మనం. రుచికి అలవాటైపోయి శరీరాన్ని కానీ బాగా పోషించినారనుకోండి,
రేపు మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా మీ ఆరోగ్యాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. ఈ కలియుగంలో పులిని కట్టేయవచ్చు, నాలుగుని కట్టేయలేం కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏమే చిన్న చిన్న వాటినే జయించలేక ధ్యానం చేసే వాళ్ళమే ఇంకా చాలా జయించాలి మనం. కనీసం కాఫీని టీనే జయించలేము, మనం పాలనే జయించలేము. ఇంకా అన్నిటిని జయించాలంటే ఎంత సాధన ఉండాలో ఆలోచించుకోండి. కాఫీ తాగండి, కానీ బ్లాక్ కాఫీ తాగండి, పాలు పోసుకొని తాగద్దండి. బ్లాక్ కాఫీ కొంచెం ఆరోగ్యానికి మంచిది, బ్లాక్ కాఫీ తాగండి. టీ టీ ఆకు వేసుకొని టీ తాగండి, దేంతో పాలు మిక్స్ చేయొద్దండి. పాలు తాగే దానివల్ల మీకు ఆస్టోపరాలసిస్, వయసు అయినాక ఎముకలు పలస బారిపోయి ఎముకలు ఇరిగిపోవడం జరుగుతుంది. 84 లక్షల జీవరాశుల్లో దేనికి పాలు అవసరం లేదు, మనకెందుకు పాలు? 100 ఏళ్ళు కూడా కానీ అలోపతి డాక్టర్ వచ్చి పాలు తాగమన్నాడని చెప్పేసి మీరు దాన్ని మోటివేట్గా తీసుకోవద్దండి. 1 లీటర్ పాల్లో కాల్షియం ఎంత ఉంటుందో చూడండి, 1 కేజీ నల్ల నువ్వుల్లో పాలు కాల్షియం ఎంత ఉందో చూడండి. ఏ కాల్షియం ఎక్కువ వస్తుందో దాన్ని తీసుకోండి. వాస్తవంగా ఏంటంటే వేడిగా పోవాలనేది మన మైండ్ సెట్ అంతే తప్ప అది కాఫీనా టీయా వేడి నీళ్ళు అని కాదు. మీ ఫీలింగ్ అంతే, వేడిగా పోవాలనేది కావాలి. వేడిగా ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, ఎనర్జీ పాస్ అవుతుంది. వేడి నీళ్ళు తాగడం బెస్ట్ గోరువెచ్చంగా. 16వ పాయింట్ వచ్చి సంపదన కోసం దుస్తులు మురికి అయినా పర్లేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. మీరు సంపాదించేటప్పుడు సంపాదన కోసం పరిగెత్తినప్పుడు మీ మీ బట్టలన్నీ మురికైనా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం ఏ టైంలో ఎప్పుడు కూడా మీ మురికి కాకుండా ఉండాలి. ఈ వ్యక్తిత్వం కాపాడుకోవడం వ్యక్తి యొక్క తత్వం, అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని కూడా ఆలోచించుకోండి. 17వ పాయింట్, నువ్వు ఇష్టపడి మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకొని మనుషుల మీద మమకారం అసలు చూపించకూడదు. నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారాన్ని, పట్టించుకొని మనుషుల మీద మమకారాన్ని అసలు చూపించకూడదు. 18వ పాయింట్, జీవితం అదృష్టం వరించడం వల్ల మారదు, ఆలో ఆలోచన స్థాయి మారడం వలన మారుతుంది. చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు, అదృష్టం వల్ల జీవితమే మారే సమస్య ఏం లేదు. ఆలోచన స్థాయి మారడం వల్ల అదృష్టం, ఆలోచన స్థాయి మారడం వల్లనే జీవితం అనేది మారుతుంది. మీకు అదృష్టం అనేది ఉందా లేదా అనేది కంఠంనేని రాధాకృష్ణమూర్తి అదృష్టం అనే బుక్ రాశారు, దాన్ని తెచ్చుకొని చదవండి. అదృష్టం మీద చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అది. 19వ పాయింట్ వచ్చి, నిద్రపోనివ్వని ఆలోచనలు సర్దుకోపోనివ్వని పరిస్థితులతో యుద్ధంతో సమానం అవి. మన ఆలోచనలు నిద్రపోనివ్వు కొన్ని, సర్దుకోపోని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవి రెండు ఎట్టుంటాయంటే మీకు యుద్ధంతో సమానం, యుద్ధం చేసినట్టు ఇవి కానీ మీ బాడీలో ఉంటే. రోజు కురుక్షేత్రం అంటే అదే కదా. భౌతికంగా కృష్ణుడు, కౌరవులు, పాండవులు అది వేరే యుద్ధం. నిజమైన యుద్ధం ఏమరా అంటే రోజు మన జీవితం కురుక్షేత్రమే. ప్రతిరోజు మనిషి జీవితంలో 60,000 నుంచి దగ్గర దగ్గర 40,000 నుంచి 60,000 ఆలోచనలు చేస్తాడు. ఈ ఆలోచనలన్నీ రాత్రుల్లో పనుకునేటప్పుడు బయట వెళ్ళిపోతే తప్ప మీకు నిద్ర రాదు. ఆ నేను అనేది అవన్నీ వెళ్ళిపోతే అప్పుడు మీరు సుషుప్న అవస్థ, గాఢ నిద్రలోకి వెళ్తారు. మళ్ళా నేను అనేది వచ్చి చేరినాక మెలకు వస్తుంది. మెలకు వచ్చినాక నాది అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నాగమణి ఆలోచనలన్నీ తీసేసింది, 60,000 ఆలోచనలు వెళ్ళిపోయినాయి అనుకోండి. మళ్ళా నేను అనేది వచ్చి తెల్లారితో ఏదో ఒక టైంలో చేస్తుంది, బాడీలో ఎంటర్ అవుతానే లేచి టక్కని చూసిన వెంటనే నా మొగుడు, నా కొడుకు మళ్ళా యాడ్ అవుతుంది. మళ్ళా జూమ్ క్లాసు, మెసేజ్లు, ఫోన్ ఎత్తుకోవడం, అంతే. ముందు రోజంతా తీసేసినవి మళ్ళీ తేనెటీగలు, కంతిరీగల్లాగా వచ్చి మళ్ళీ చేరిపోతాయి. అందుకనేసి ఈ ఆలోచనలు కానీ కొన్ని పరిస్థితులు కూడా, అది చెప్తారు కదా, పరిస్థితి, మనోస్థితి, ఆత్మస్థితి, అదొక సబ్జెక్ట్, అది ఇంకోసారి చెప్పుకుందాం క్లాసు. సో 19వ పాయింట్. 20వ పాయింట్, అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ఓకే మేడం,
ఇది శంకరాచార్యులు చెప్పిన సత్సంగత్వం, నిస్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిర్మోహత్వం, నిశ్చల తత్వం. ఇది హెడ్డింగ్. దాంతో కొన్ని పాయింట్లు నేను రాసుకున్నవి, నాకు నచ్చినవి 20 పాయింట్లు దాకా చెప్పాను. మీకు ఇంక పోతే ఇంకో 13 పాయింట్లు ఉన్నాయి. మనకు టైం అయింది కాబట్టి డిస్కషన్ చేసుకుందాము. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ 13 సూత్రాలు విన్నారా మీరు? మీరు అన్మ్యూట్ చేయండి. సార్ విన్నాను సార్. ఆల్రెడీ జూమ్ లో అందరూ విన్నారు కదా. 18 సూత్రాలు కాకుండా 13 చెప్పారు పత్రిజీ గారు. తెలుసా అవి మీకు? మంచిగా మాట్లాడు, ప్రేమతో ఉండు, అలా కొన్ని ఉన్నాయి సార్. అది ఆల్రెడీ విన్నారు కాబట్టి దాని గురించి ప్రతి పిరమిడ్ మాస్టర్ అంటే మాస్టర్లు అయితే, నేను చెప్పేది ఏదో జూమ్ లో క్లాసులు వినేసి ప్రతి రోజు ఇన్ని ధ్యానం చేసుకొని బాగుంది అనుకునే వాళ్ళకి కాదు. మాస్టర్స్ అయ్యి క్లాసులు చెప్పే వాళ్ళకి మాత్రం పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాలు ధ్యానం చేసే వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఈ 13 మాత్రము క్లాసులు చెప్పి ప్రచారం చేసి మాస్టర్స్ మాత్రం దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే పిరమిడ్లో ఏ కార్యక్రమాలు జరిగినా మనం నో అనేది చెప్పకూడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నో, వద్దు, ఎందుకు, ఇవన్నీ చెప్పకూడదు. ఎస్ అని చెప్పాలి. మీకు వీలైతే సహాయం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. రెండో రూలు, ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఈరోజు ఇది చాలా కష్టమైన పని అయిపోయింది. అందుకే భూమి మీద లాఫింగ్ థెరపీ అని ఒకటి వచ్చింది. పార్కుల్లో చూసినారంటే నవ్వేదానికి కూడా ఒక వైద్యం. తెల్లారితో అందరూ కూర్చొని ఇది ఒక వైద్యం అయిపోయింది. దానికి కూడా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పిల్లగాడు రోజుకి 400 సార్లు నవ్వుతాడు అనమాట. ఒక టీనేజర్డు 20 నుంచి 27 సార్లు నవ్వుతాడు ఒక రోజుకి. మనం ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటే తప్ప నవ్వట్లేదు. అది కూడా సెల్ఫీ ఫోటోలు, సెల్ వచ్చింది కాబట్టి ఆ నవ్వు కూడా లేదు. ఎందుకంటే తీసేవాడికే టెన్షన్, సరిగ్గా దిగిపోతే తిడతారేమో అని. ఆ సెల్లు టెక్నాలజీ ఎక్కువ కదా, వాడికి సరిగ్గా తెలియదు అనుకో, సరిగ్గా తీయడు, సరిగ్గా దిగిపోయే కొద్దికి గ్లార్ అయిపోతాం మనం. అందుకని వాడికే టెన్షన్, వాడు మనకేం చెప్తాడు నవ్వమని. ఆ సెల్ ఫోన్లో రకరకాలుగా కనపడతాం మనం. అందుకని నవ్వు అనేది చాలా దూరం అయిపోయింది. ఈరోజు ప్రపంచం కూడా నవ్విచ్చే వాళ్ళు నవ్వు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే దుఃఖంతో భూమాత చాలా తల్లడిల్లిపోతుంది. ఒక రోజుకి 300 కోట్ల నుంచి 400 కోట్లు జంతువుల్ని దారుణంగా చంపి తినేస్తున్నారు. అంత దుఃఖంలో ఉంది. కాబట్టి దుఃఖం అవసరంలే ఈ ప్రపంచానికి. నవ్వే వాళ్ళు కావాలి, నవ్వించే వాళ్ళు కావాలి. మూడో పాయింట్, అందరి పనులు తామే చేస్తూ క్రెడిట్ మాత్రం అందరికి ఇవ్వాలి మనం. అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. నాలుగోది వచ్చి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ పరిణతిలో వ్యవహరిస్తూ జూనియర్ పిరమిడ్ మాస్టర్స్కి సరి సమానంగా గౌరవించడం నేర్చుకోవాలి. ఐదోది, కలిసి ఉంటే కలదు సుఖం అని సదా గుర్తుంచుకోవాలి. ఆరోది, ఎప్పుడు పరిసరాలని శుచిగా ఉంచుకోవాలి. ఏడోది, శౌచ్యం, సంతోషం, స్వాధ్యాయాలను తప్పనిసరిగా దైనందిక నియమాలుగా పాటించాలి. ఎనిమిదోది, భౌతిక అవసరాలైన నిద్ర, భోజనాలను తగ్గించుకుంటూ ఉండాలి. ఇది ఎంతమంది తగ్గిస్తున్నారో తెలియట్లేదు. తొమ్మిదోది, ఏ చిన్న పని చేయడానికైనా సదా సంసిద్ధులుగా ఉండాలి. రాత్రనక పగలనక 24/7 కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడడం అంటే ముందు ఇష్టపడాలి కదా. 10వ పాయింట్, జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. చేయవలసిన వాటి కోసం మాత్రం ఎప్పుడు ప్రణాళికలు ఉండాలి. 11, ధ్యానం, జ్ఞానం అన్నది ఎంత ముఖ్యమో ఆటలు పాటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి వయసు అయిపోయింది, నేను ఎగరలేను అవన్నీ కాదు. మంచి డీజే మ్యూజిక్ పెట్టుకొని ఎగరండి. ఓకేనా? 12వది, మీకు హాని చేసే వాళ్ళ గురించి మంచిగానే ఆలోచించండి. 13వది, తమతో తాము విశేషంగా అభినందనలతో, విశేషంగా సెల్ఫ్ అభినందనలతో కూడా ఉండాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి. దానికన్నా మనం తిట్టుకునేది ఎక్కువ. ఏం బతుకో, ఏం జన్మో, ఏం రై కర్మ, ఎప్పుడో ఇవన్నీ తీసేయండి. నిన్ను మీ పాటికి తెల్లారి అర్థం కాడ మాత్రం నువ్వు సూపర్ నాగమని, అద్భుతం నాగమని, నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు నాగమని మీ బంధువుల్లో. అంటే మీకు మీరే పంపు కొట్టుకోండి, మీకే హనుమంతుడు మారి పొగుడుకోండి. అప్పుడు ఎనర్జీ బాగుంటుంది. సో చివరగా
ధ్యానం చేస్తే తెలుస్తుంది మనకు నిజతత్వం. ధ్యానం వల్ల పోతుంది చంచలత్వం. ధ్యానం వల్ల వస్తుంది మనకు స్థిరత్వం. ధ్యానం వల్ల మనకు తెలుస్తుంది మనకు ప్రేమతత్వం, కరుణతత్వం. ధ్యానం వల్ల పొందుతారు మీరందరూ కూడా దివ్యత్వం. చివరిగా ధ్యానం వల్ల కలుగుతుంది మనకు అమరత్వం. అలాగా ఈ భూమి మీద అమరత్వం పొందాలనుకొని వచ్చిన ఈ ఆత్మదేవుళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, అందరి తరపున మీ అందరికి ఆత్మాభివందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ బాబా టీవీ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన రంగనాథన్ గారికి, వైస్ ఛాన్సలర్ అయిన హోస్ట్స్ అయిన లలితా ప్రసన్న మేడంకి, నాగమణి మేడంకి, కిషోర్ గారికి, ఎంతసేపు నాగమణి మేడాన్నే పిలుస్తారు ఏంటి సార్ మీరు, ఆయన పోయినసారి క్లాసులో వీకారు. కిషోర్ గారికి, నరసింహులు గారికి, మిగతా అందరికీ, అంటే మీరు కూడా హోస్ట్ అయ్యి మీరు కూడా మాతో రెగ్యులర్గా మాట్లాడితే మిమ్మల్ని కూడా చెప్పిస్తాం సార్. నాగమణి మేడాన్ని ఒక పత్రిజీ మారి తయారు చేసి మహావతార్ బాబాలో వాళ్ళ ఊర్లో తయారు చేసి నిలబెట్టాలనేది మన కోరిక. వాళ్ళు ఉన్న 150 ఇండ్లు ఉన్న గ్రామంలో ఆమె ఒక గ్రేట్ ఎన్లైట్మెంట్ అయిపోవాలి. మనందరూ ప్రాణ ప్రతిష్ఠ చేసి నాగమణి మేడాన్ని ఒక అద్భుతంగా తయారు చేసేస్తే వాళ్ళ ఊరు మారిపోతుంది. మనం ఎట్టా వాళ్ళ ఊరికి పోయి పర్సనల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడి మోటివేట్ చేయలేము, టైం లేదు కాబట్టి. జూమ్లో అయినా చేస్తుందా మేడం, గొప్ప విషయం అది. సో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎన్నో మంచి విషయాలు ఈరోజు మాకు షేర్ చేస్తున్నారు. ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి 9 విషయాలని, తర్వాత మళ్ళీ 20 పాయింట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ లాగా ఉన్నాయి సార్. ఇవన్నీ ఆచరిస్తే ఎవరి జీవితంలో ఏ సమస్యలు ఉండవు సార్. ఇవన్నీ పాటించకపోవడం వల్లే నిత్యం ఏదో ఒకటి ఘర్షణలు నిజంగా, అంటే అందరి జీవితాల్లో కూడా. అదేదో ధ్యానం లేక వచ్చిన తర్వాతే ఈ మార్పులన్నీ తెలుసుకున్నాం సార్. మనతో మనం ఉండడమే ముఖ్యం అనేది నేర్చుకున్నాం అందరు కూడా. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మీకు ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. రాధా మేడం మాట్లాడండి మేడం. రాధా నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్, క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఈ మధ్య నేను ఒక కలెక్టర్ గారి ఇంటర్వ్యూ విన్నాను సార్. అంటే ఆయన కలెక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ కారణాలు ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పారండి. ఆయన చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, మీ విజయానికి కారణం ఏంటంటే శత్రువులు వంటి 2 ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, వాళ్ళే నా విజయానికి కారణం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన ఎలా చెప్పారంటే, ఆ శత్రువులు లాంటి ఫ్రెండ్స్ 2 వస్తే, ఒరే నేను కలెక్టర్ పోస్ట్ కొట్టలేనని అంటున్నారు, దీనికి కారణం ఏంటో అని అడిగారు అనమాట. అప్పుడు ఇతనిలో ఉన్న నెగిటివ్స్ అన్ని ఆ శత్రువులు లాంటి ఆ 2 ఫ్రెండ్స్ చెప్పగలిగారు. ఆ చెప్పగలగడం వల్ల ఆయన అనమాట దాన్ని అచీవ్ చేసుకున్నారు అనమాట. అందులో మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఉంది కదా, అది సార్. అది నేను చెప్పదలుచుకున్న విషయం సార్. సూపర్ మేడం, ఎంజాయ్ చేస్తున్నారు మీరు. కలెక్టర్ని కూడా పోయి అడుగుతున్నారు ధ్యానం వల్ల. అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూలో అనమాట ఆయన చెప్తున్నారు అనమాట, ఆయనకి మీకు డిప్లొమాటిక్ గా మాట్లాడడం రాదు, నెక్స్ట్ నీ హ్యాండ్ రైటింగ్ ఎస్ఏ రాయాలంటే నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలి, దాంట్లో నీకు తక్కువగా నువ్వు స్కోర్ చేస్తావు అని చెప్పేసి వాళ్ళు చెప్పినంత వరకు కూడా అతను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. వాళ్ళు అది ఫోకస్ పెట్టి చెప్పడం వల్ల ఆయన అచీవ్ అయ్యారు అనమాట. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్థకం చేసుకుంటున్నారు సార్. మీరే చెప్పారు కదా ప్రసాద్ అంటే సాధన ద్వారా ధ్యానంలో అనేది బాగా సాధన చేసి యుద్ధం చేసి ఆ 9 వెళ్ళి 20 రాబట్టారు అనిపిస్తున్నారు సార్ నాకు. మరి ఆ పేరును సార్థకం చేసుకున్నందుకు, నా పేరు కూడా ప్రసాద్ అయినందుకు మీరు ఆ పేరు నిలబెడుతున్నారు అనేది నాకు అనిపిస్తున్నది సార్. చాలా బ్రహ్మాండంగా చెప్పారు సార్. 20 పాయింట్లు
మరి ఆ 11వ పాయింట్ ఇవ్వలేదు సార్, ఒకసారి చెప్తారా సార్? 11వది సార్, నేను అన్ని రాసుకున్నాను కానీ 11వది. ధ్యానము జ్ఞానం అన్నది ఎంత ముఖ్యమో ఆటలు పాటలు అంత ముఖ్యం సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గంగా మేడం మాట్లాడండి. హరి ఓం సార్. హరి ఓం మేడం. నమస్తే. హరి ఓం మేడం, చెప్పండి. చాలా చాలా బాగుంది సార్ క్లాస్. ఉమ్, జ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా పంచారు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ మేడం. సార్. క్లాస్ అంతా నవ్వుతూనే ఉన్నాం. చాలా బాగా చెప్పారు సార్. అసలు ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కనిపిస్తే క్లాస్కి వస్తే మీ ఇది సెక్షన్ ఈ రోజు ఉందనగానే మళ్ళీ నేను వెంటనే జాయిన్ అవుతాను. చూడగానే చాలా మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది. చాలా నన్ను బాగా చూస్తేనే నవ్వు సంతోషంగా వస్తుంది. ఉంది సార్. నవ్వుతూ అంటే నవ్వుతూ చెప్తున్నారు క్లాస్. అందరూ మహావతార్ జ్ఞానం మహావతార్ బాబా యూనివర్సిటీలో కామెడీ లెక్చరర్ పోస్ట్ ఇచ్చినారు వీళ్ళు. రంగనాథ్ సారు, లలిత మేడం, అందరికి ఒక్కొక్క పోస్ట్ కదా. నాకు వచ్చి కామెడీ మాస్టర్ లెక్చరర్ పోస్ట్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. ప్రతి సినిమాలో ఒక కమేడియన్ సార్ వెంకటప్రసాద్ సార్, నవ్వుతున్నాం అంటే ఎంత ఏడ్చుంటాం సార్. అందరూ జ్ఞానాన్ని పంచగలరు. జ్ఞానంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పంచారు సార్ క్లాస్ అంతా. మేడం థ్యాంక్ ఉండే యూ సో మచ్ సార్. ఆత్మ వచ్చేది ఆనందం కోసం మేడం, అది ఏడ్చేదానికి రాదు. కానీ అది వచ్చేది ఆనందం కోసం. ఆనందం 14 రకాలు ఉంది కదా. మీకు సంతోషానికి ఆపోజిట్ ఉన్నాయి, ఆనందానికి ఆపోజిట్ లేదు. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, నిత్యానందం, బృహస్పతి ఆనందం, ఇంద్రుడు ఆనందం, పితృ ఆనందం, అలాగా 14 రకాలు ఉన్నాయి ఆనందాల్లో. అంత అప్గ్రేడ్ ఉంది అది. కాబట్టి ఆనందం అనేది మీ ఇండివిజువల్ అన్నమాట, మీరు మాత్రమే అనుభవించేది అది. అది ఎక్కడ మీకు నేర్పించడమో ఎక్కడో చదవడమో వల్ల వచ్చేది కాదు. అది మీరు పొందడం వల్ల వచ్చేది. అది మీకు చుట్టూ పరిసరాలు, మీ స్నేహితులు, బంధువులు, వీళ్ళందరి ద్వారా మీరు దాన్ని అబ్జర్వ్ చేసి గమనించి మీరు ఆనందాన్ని పొందడం ఎలా నేర్చుకోవచ్చు. అది చాలా చైతన్యంగా ఉంటుంది మేడం, అది వర్ణించలేం మనం. మీరు ఏదైనా సాయిబాబా గుడికి పోండి, ఏ సాయిబాబా గుడికి పోయినా, ఇప్పుడు జానకి మేడం ఒక ఎంట్రన్స్ లో వచ్చింది అనుకోండి, మీరు ఒక ఎంట్రన్స్ లో వచ్చినారు అనుకోండి, ఇద్దరిని సాయిబాబా చూసినట్టే ఉంటుంది ఆ విగ్రహం. మీరు అనుకుంటారు నా కళ్ళ చూస్తున్నాడు ఏంది బాబా అని, మేడం అనుకుంటుంది నా కళ్ళే చూస్తున్నాడు ఏంటి అనేసి. అంటే మనం ఎంతమంది పోయినా వాళ్ళ కళ్ళనే చూసినట్టు ఉంటాడు బాబా. ఎందుకు కళ్ళల్లో చూస్తాడని అంటే, మనం ఆనందంగా ఉన్నామా లేదనేది చూడడం ఆయన లక్షణం. మనం ఆనందంగా ఏడెళ్తున్నాం గుళ్ళో, కాళ్ళు చెప్పులు వదిలికాడి నుంచి తిరిగి చెప్పులు వేసుకునేంత వరకు మన కళ్ళల్లో ఆనందం కాదు కదా. చెప్పులు ఉన్నాయా లేదా, ఎవడు కొట్టేసినాడు అనే బాధ ఎక్కువ కనపడుతుంది అక్కడ. మన బాధ అది. అనవసరంగా జనాలు ఉన్నప్పుడు వచ్చినానే అని ఒక బాధ, జనాలు లేనప్పుడు వచ్చి ఉంటే బాగున్న ఒక పక్క బాధ. ఆ, ఇవన్నీ చూసి బాబా నవ్వుకుంటా ఉంటాడు. అందుకే బాబా మోహంలో ఎప్పుడు కలగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది. ఎందుకంటే మన బాధలన్నీ మన ముఖాల్లో చూస్తాడు ఆయన. ఎవరు ఆనందంగా వెళ్ళం కదా మనం, అనుకుంటాం కానీ ఆనందంగా వెళ్ళలేము మనం. అది మెయిన్. ఆయన చెప్పిన 11 ఏకాశ సూత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అది ఒక్కొక్కటి మనం చదివితే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు సిద్ధి ప్రవేశము సర్వ దుఃఖ హరణము అంటాడు ఆయన. మీరు వెళ్ళారా సిద్ధికి ఎప్పుడైనా? సిద్ధికి వెళ్ళారా? ఇంకా అదృష్టం రాలేదు. అదృష్టం లేని అవన్నీ అనుకోవద్దండి. ఆడికి పోతే అదృష్టం, ఈడికి పోతే దురదృష్టం, ఈయన కట్టుకుని దాని వల్ల అంటే కష్టం, ఆ టైం రావాలి. అట్ట అనుకోవద్దండి. సిద్ధి ప్రవేశం సర్వదుఃకారణం అంటే సిద్ధికి పోయిన వాళ్ళకి ఏడుపులు ఎక్కువ వచ్చినాయి. మీరు ఎవరైనా సిద్ధికి పోయిన వాళ్ళని అడిగి చూడండి, ఇంకా అంటే ఎక్కువ. అసలైన షిరిడి కాదు సార్, అసలైన షిరిడి మనలోనే ఉంది. మనలోకి మనం ప్రవేశించినప్పుడే సర్వ దుఃఖ కారణం సార్. సిద్ధి ప్రవేశం సర్వదుఃకారణం అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవ్వండి, మీ దుఃఖం పోతుందని అర్థం. అది అంతే తప్ప సిద్ధికి రండి అని దుఃఖం పోతుందని అంటే అందరూ సిద్ధిలోనే కూర్చుంటాం కదా. మళ్ళీ తిరుపతిలో ఎందుకు నాకు పని? అంత ముందంతా ఊరికే పట్టేదాన్ని సార్. ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మీనింగ్స్ తెలిసాయి సార్. అదే మెయిన్. ఇప్పుడు అప్గ్రేడ్ ఏంటంటే
ప్రతి శ్లోకము, ప్రతి దేవుడు కీర్తన, ప్రతి సుప్రభాతం, ప్రతి దాంతోనూ అంతర్లీనంగా మీరు అది వినగలిగితే అక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ పాట పాడుతున్నారు, ఏమి శ్లోకం అర్థం అనేది తెలుస్తుంది, వాళ్ళు ఏం చెప్పినారు అనేది. అదృష్టం కాదు, సాయిబాబాకి గంగా మేడంతో చూడాలనేది ఆయనకి అదృష్టం ఉండాలి. ఆ రేంజ్కి మీ ఆత్మ ఎదిగితే ఆయనే పిలుస్తాడు మిమ్మల్ని, మీకు దగ్గరికే వస్తాడు, అడిగిపోతాడు ఆయన. తప్పకుండా సార్. మరి జానకి మేడం మాట్లాడండి. నేను నేను అనుకుంటా ఉండేదాన్ని, ఎందుకు ఈ మధ్యనే వచ్చాను సార్ నేను మెడిటేషన్ ఓకే. లోకి, ఎందుకు వచ్చాను అని నేను అనుకుంటా ఉండేదాన్ని. ఈ రోజు మీరు ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కదా, పత్రిజీ గారు మన సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది సార్. అవునా, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను. నన్ను సెలెక్ట్ చేసుకునే అంత ఉందా నా దగ్గర అనే పాజిటివ్ ఎనర్జీ అలా వచ్చింది. మేడం. నిజంగా ఆ కోణంగా అసలు కూడా ఆలోచించవచ్చు సార్ నిజంగా. విషయం ఏంటంటే ఇంటర్ గెలక్టివ్ ఫెడరేషన్ అని ఇప్పుడు జిల్లాకంతా కూడా ఒక స్టేట్ కంతా కలిపి నేషనల్ కంతా ఒక ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా భౌతికంగా. అలాగా స్పిరిచువాలిటీలో కూడా ఈ చిన్న చిన్న గ్యాలక్సీకి అంతా కూడా కలిపి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, దాన్ని ఇంటర్ గ్యాలక్టివ్ ఫెడరేషన్ అంటారు. ఆ ఇంటర్ గ్యాలక్టివ్ ఫెడరేషన్ అంటే మనం అంతా మిల్కీ వేలో ఉంటాం, పాలపుంత అంటారు కదా, ఒక నక్షత్ర లోకాల్లో ఉంటాం మనం అందరం. సో పత్రిజీ గారు వచ్చి ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్కి చైర్మన్ అన్నమాట. ఆయన ఒక పని మీద భూమి మీద ఏ జీవిని చంపకూడదు, శాకాహారంగా ఉండాలి, ప్రతి జీవి స్వేచ్ఛగా చనిపోవాలి అని ఒక పెద్ద సంకల్పంతో వచ్చేటప్పుడు భూమి మీద కొంత టీంని సెలెక్ట్ చేసుకొని వస్తారన్నమాట. ఆ టీంలో సభ్యులే ఇప్పుడు పిరమిడ్లో ఉన్న వాళ్ళందరం కూడా అనమాట. కాకపోతే కొందరు వెనక ముందు వచ్చామంతే. కాకపోతే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవడం మాత్రం ఆయన సెలక్షనే. మనందరూ కూడా ఆ మాట మీద కమిట్ అయ్యి వచ్చాం మనం. కాకపోతే నేను 10 సంవత్సరాల ముందు వచ్చాను, మీరు ఇప్పుడు వచ్చారు. అల్టిమేట్గా మనం అన్ని పని చేయాల్సింది అదే. ఇక్కడే ఎందుకు వచ్చాను, నేను ఇప్పుడు 2000లో రామచంద్ర మిషన్కి వెళ్ళాను, మళ్ళీ పిరమిడ్లోకి ఎందుకు వచ్చినానంటే నా ఆత్మకి ఇక్కడున్న ఎనర్జీ సెట్ అవుతుంది, నాకు ఈడున్న కార్యక్రమాలు నాకు నచ్చుతాయి, అందుకని నేను ఇందులోకి వచ్చాను. నేను అక్కడ లేకుండా ఇందుకు వచ్చిన దానికి రీజన్ అదే. మీకు ఎక్కడ ఆత్మకి ఆ చైతన్యం జ్ఞానం దొరుకుతుందో అక్కడ ఉంటాం మనం. అల్టిమేట్గా ఆయన అనుకున్న పని మన పని అంతా కలిపి అది పూర్తి చేయాలి మనం. అదృష్టం కాదు, వీఆర్ ఆల్ పార్ట్నర్స్. మనం అందరం, ఆయన గురువు అని ఒప్పుకోలేదు, మనం గురువు కాదు, కలిసి ఒక ఉద్యమం మారి చేయడానికి వచ్చాం మనం, చేయాలంతే. ఉంటారు, యాడికి పోరు, ఆయన మనతోనే ఉంటారు, మనలోనే ఉండారు, అంతే తేడా అనమాట. అంటే మీరు ఎన్ని రోజులు అయింది ధ్యానంలోకి వచ్చి? ఒక 2 months అలా అవుతుంది సార్. 2 months అయిందా? అంతకుముందు క్లాసులు అంతే సార్. అంతకుముందు కొంచెం క్లాసులు రంగనాథ్ సార్ క్లాసులు ఆన్లైన్ ఇట్లా వింటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఈ మధ్య కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి కొంచెం మెడిటేషన్ చేస్తాను. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారు? గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. గుంటూరు. ఓకే, దుగ్గిరాల. సూపర్ మేడం. మొన్న జరిగిన మానసరోవరం పిరమిడ్ ధ్యానానికి కూడా వచ్చాను సార్. స్లోగా మాట్లాడుతున్నారు ఏంటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా? అవునా సార్, ఇక్కడ అవునా ఏమో సార్, ఇక్కడ మానసరోవరం ఉంది కదా సార్, వినిపిస్తుందా సార్? అక్కడ ధ్యానయజ్ఞం జరిగింది కదా, అక్కడికి కూడా వచ్చాను సార్ నేను. వీటికి కూడా అటెండ్ అవుతున్నాను. బాగా జరుగుతారులేండి. మానసరోవరం రామిరెడ్డి గారు ఉన్నారు, మంచి సొసైటీ ఉంది మీకు దగ్గర. మీకు పేరవరం కూడా దగ్గరే కదా మీకు, రాజమండ్రి పేరవరం కూడా మీకు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి కదా. మొన్న రాజమండ్రిలో జరిగాయి సార్, నేను వెళ్ళలేకపోయాను. మంచి 220 పిరమిడ్ మీకు దగ్గర అన్నమాట. అవును సార్, రాజమండ్రి దూరమే అవుతుంది, వెళ్ళలేదు సార్. నేను విజయవాడ అంటే పక్కనే సార్, మాకు ఒక 1 hour పడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఎవరు మేడం అయిపోయినారా? జానకి మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ చాలా బాగా చెప్పారు అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్, పాయింట్స్ అన్ని కూడా. సార్ ఇప్పుడు ఘర్షణలు లేకుండా ఉండాలి అని చెప్తారు కదా, కానీ ఆటోమేటిక్ గా కోపం అనేది వస్తుంది కదా సార్? వస్తుంది.
వాడు రావు గోపాలరావు చెప్పినట్టు ముత్యాల ముగ్గులో ఏమి ఆ సూర్యుడు చూడరా ఎంత ఎర్రగా అంత మాత్రం కళాపోసం లేకపోతే ఎందుకురా జన్మ అనేసి అంటాడు కదా. కోపం లేకపోతే మనం ఎందుకు మేడం, కోపం ఉండాలి కదా, కోపం లేకపోతే ఎట్టా. కానీ అది ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలనేది విచక్షణ ఉండాలి సార్ అంతే. అవును సార్. బాగుంది సార్. అసలు క్లాసు లాఫింగ్ థెరపీ అవసరం లేదు సార్ మీ క్లాస్ కి. అసలు మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా మనుషులు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా క్లాస్ లో ఉంచుతూ మోటివేట్ చేస్తారు సార్. అసలు అన్ని రియల్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. నేను చెప్పకూడదు కానీ అంటే యూట్యూబ్ వాళ్ళతో అంటారు కానీ ఓపెన్ గా చెప్పాలంటే కోపంగా ఉన్నప్పుడు పద్మతో సరసం కూడా ఆడదామని అడుగుతాను నేను. నాకు అది ఒక ట్రైల్ చేద్దామని అనిపిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు ఒక ముద్దు పెడుతుందా తిడుతుందా పరీక్షిద్దామని ఆలోచిస్తాను నేను. అది కోపంగా ఉన్నా నాకు కోపంగా ఉన్నా దీన్ని మనం ఏమైనా వెంటనే రొమాన్స్ లోకి మార్చొచ్చా అని ట్రై చేస్తాను. అది అది అంత భిన్న చేంజ్ అవుతుందా లేదా మన బాడీలో ఉన్న సెల్స్, ఆ కోపం స్థాయి నుంచి రొమాన్స్ కి మారుతుందా లేదా అనేది ట్రై చేసేదానికి అప్పుడప్పుడు ప్రయోగం చేస్తుంటాను నేను. ఆ పాప మనం చేసిన ఆ పక్కన ఆపోజిట్ సోలు ఇంకా ఆ స్థితికి రాదు, ఆ కోపంలో నటిస్తుంటారు వాళ్ళు. నేను ట్రై చేసిన పద్మ మేడం ట్రై చేయదు కదా. అదే ఆ బిల్డప్ అలాగే ఇస్తూనే ఉంటుంది ఆ కోపం అనమాట. అంటే ఏడవాలంటే ఊ ఊ ఊ అని ఇట్నే ఏడవాల, నవ్వుతా కూడా ఏడవచ్చు కదా. బాధగానే బాధపడాలని రూల్ లేదు కదా, నవ్వుతా కూడా బాధపడవచ్చు కదా. ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉన్నారు, మా ఆయన భలే కొడతాడు వదిన అట్టే చెప్పాలి. మా ఆయన భలే కొడతాడుకు సాగు కొడతాడుక నిజంగానే ఏం నొప్పులే తెలియదు కా ముండా కొడుక, షుగర్ వచ్చింది బీపీ వచ్చింది కుక్క మారి పడతాడుక ఇట్లా నవ్వుతా కూడా చెప్పచ్చు కదా. మనకేమన్నా రూల్ ఇట్నే చెప్పాలనేసి కొంచెం అలా కూడా అట్ట కొంచెం నాకు నేను ఆలోచించుకుంటూ ఉంటాను నేను. ఇలా కూడా చెప్పచ్చు కదా మనం. అంటే ఈ కొందరు లేడీస్ ఈ షుగర్ వచ్చిన కొత్తల్లో భలే భయపడతారు. భర్తకు షుగర్ వచ్చింది అనుకో, అయ్యో ఏమైపోతాడు అని టయానికి వండి పెట్టేస్తుంటారు అనమాట. ఒక 6 నెలలు సంవత్సరం అయినాక కామెడీ యాక్టర్ అయిపోతాడు ఆయన. అందరూ పోసుకొని తెస్తుంటారు అనమాట. వదిన మా ఆయనకి షుగర్ వచ్చింది వదిన, టయానికి పెట్టకపోతే కుక్క మారస్తాడు నేను వెళ్తాను అంటుంది ఆమె. వండుకొని మేలక్క మీ ఆయనకి షుగరే వచ్చింది, మా ముండా కొడుకు బీపీ కూడా వచ్చింది. వాళ్ళ మధ్యలో ఎంటర్టైన్ అయిపోయి ఉంటాడు వీడు. ఇవన్నీ తమాషగా ఉంటాయి. ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళిద్దరే కదా, షుగర్ బీపీ ప్రాణ స్నేహితులు కలిసి ఉంటారు వాళ్ళు, ఒకరి నదిలో ఒకరు ఉండలేరు. వీడు వచ్చిన 6 నెలలకు వాడు వస్తాడు, వాడు వచ్చిన 6 నెలలకు వీడు వస్తాడు. వీళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు అనమాట. ప్రాణాన్ని తీరు కానీ తీసే అంత పని చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. అయిపోయారా మాస్టర్స్? ఇంకెవరైనా ఉన్నారా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు? సార్ కిషోర్ సార్ మీరు ఏమైనా మాట్లాడతారా సార్? మళ్ళీ నన్ను మాట్లాడలేదు సార్ అనుకుంటారా? విశ్వప్రసాద్ గారు చెప్పినట్టు కామెడీలో రొమాన్స్ చేయటం, కామెడీలో అంటే కోపంలో కామెడీ చేయటం, ఇవన్నీ చెప్పుకోవడానికి వినటానికి బాగా వినటానికి బానే ఉంటుంది సార్, చేస్తే ఇంకా బానే ఉంటుంది. అవతల నుంచి గిన్నెలు పడతాయో సట్లు పడతాయో లేకపోతే ఇంకోటి పడతాయో తెలియదు కదా. అంటే గిన్నెలకి సట్టిలకి దగ్గర లేనప్పుడు ట్రై చేయాలి మనం. ఆ పాయింట్ మీరు చెప్పడం మర్చిపోయారు. అవ్వకన్నా ఇప్పుడు ఉన్న 20 మందిలో ఇప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ట్రై చేశారు అనుకో, అప్పుడు అమ్మ మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాలి. ఆ రోజు మీరు చెప్పారు ఇది దగ్గరలో లేనప్పుడు, ఏ వస్తువులు దగ్గర లేనప్పుడు చేయాలి, పనిలో చేయాలి. ట్రై చేయాలని అంటే దానికి ముందు నుంచి కొంత ప్రాక్టీస్ చేయాలి సార్. వెంటనే నేను చెప్పినాను కదా అని రేపే ట్రై చేయొద్దండి. మళ్ళా అదేదైనా ఎత్తలు బింది సత్తు బింది తల మీద కొట్టి అవన్నీ చేయొద్దండి. కండిషన్ సప్లై అని చెప్పాలి మీరు. కండిషన్ సప్లై అనేది ఉంటుంది. ఆ పక్క వ్యక్తి మెడిటేటరా కాదా, ఇంకా ధ్యానంలోకి వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకొని
దాన్ని బట్టి ట్రై చేయాలి మీరు. సార్ ఇక్కడ అంతేగా మనకి ఇంకొక హ్యాండ్ రైజ్ చేశారు. సాంబశివుడు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే స్వామి. సార్ ఓం నమ శివాయ. బాగున్నారా సార్? మిస్ అయినా బ్రహ్మాండంగా. సార్ మీ క్లాసు. అయ్యో. కొద్దిగా హడావిడిగా ఉన్నా, కరీంనగర్ వెళ్తున్నా వర్క్కి, అందుకోసము. ఉమ్. మీరు ఎప్పుడు ఆ పేరుకి తగ్గట్టు ఎప్పుడు సాంబశివుడు ఎప్పుడు అడావిడిగానే ఉంటారు మీరు. సార్ మీ పేరుకి తగ్గట్టు మీరు ఎప్పుడు అడావిడి, ఆ శివుడు కూడా అంతే కదా, ఎప్పుడు అడావిడిగానే ఉంటాడు. కాకపోతే ఆయన బోలా శంకరుడు, ఆయన భక్తులు పిలిస్తే వెళ్ళిపోతారు, మీరు డాక్టర్లు పిలవకుండానే వెళ్తున్నారు, అంతే తేడా. వెళ్ళాల సార్, తప్పు సార్. ఒక డాక్టర్ది పని ఉంది అర్జెంట్ గా. సార్ వెళ్ళండి సార్ నెక్స్ట్ వీక్ వస్తున్నా సార్. రండి. మండే రోజు వస్తా సార్ నేను. రండి రండి, వచ్చి కలవండి, ఫోన్ చేయండి ముందు రోజు. షూర్ సార్, షూర్ సార్. అదే సండే నైట్ ఎక్కుతున్నా, మండే మార్నింగ్ ఉంటా సార్ అక్కడ. అర్లీ మార్నింగే మీకు ఫోన్ చేస్తా. చేయండి చేయండి, రండి. షూర్ సార్, షూర్ సార్. ఓకే సార్. రైట్ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాస్టర్స్? నాగమణి మేడం, ఓకే మీ సార్, అక్క ఈ రోజు జ్యోతి, ఇంతటి మీ అక్క జ్యోతి అటెండ్ అవ్వాలా? మీరు ఏం అడుగుతారో అన్నట్టుగా మ్యూట్ లోనే ఉంది సార్. ఆ? మీరు ఏం అడుగుతారో సబ్జెక్ట్ గురించి అన్నట్టుగా మ్యూట్ లోనే ఉంది. నేను అక్క మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోండి అక్క. నేను మిమ్మల్ని ఏం అడగలేదు మేడం, నేను మిమ్మల్ని ఏమైనా అడిగినానా? ఒక్కటైనా అడిగినానా? మీరే అడుగుతున్నారు, మీరే నవ్వుకుంటున్నారు. ఆ? జగన్ కొంచెం మరి చూడండి. అంటే గంగా కాదు మేడం అయితే, గంగా మేడం అయితే మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది సార్ అంటున్నారు. మీరే డిసైడ్ చేస్తున్నారు. మంచి లెక్చరర్, మంచి పోస్ట్ ఇచ్చినారు మీ కాలేజీలో నాకు. ఆ? జ్యోతి అక్క అన్మ్యూట్ చేసుకో అక్క. సార్ మామూలుగా మీరు మధ్యలో సార్ సబ్జెక్ట్ చెప్తూ నేనేం చెప్పాను చెప్పండి అనేస్తారు కదా సార్ సడన్ గా మీరు. ఉమ్. అందుకే నేను కూడా పెన్ను పేపర్ పెట్టుకోండి సార్, ఎప్పుడు ఏది అడుగుతారో విశ్వ సార్ అని. నేను అడగను మేడం, నా దగ్గర అడిగిస్తారు. నేను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని? నాకేం పని? ఆ అంతే టైంలో సార్, నిజమే మరి. ఆ టైంలో ఎవరు లోపల వాకిన్ అయ్యి అడగతారో వాళ్ళని అడిగిస్తారు, వాళ్ళు అడగమంటారో అడుగుతాను, నేను అంతే. అవును సార్. మనదేం పాత్ర ఉండదు మేడం. మీకు వాకిన్స్ అయ్యే వాళ్ళు అడగమంటే అడుగుతాను నేను అంతే. అవును సార్, నిజమే కదా సార్. అది కూడా నిజంగా రాసుకోవడం వల్ల కూడా అది రివిజన్ జరిగినట్టు ఉంటుంది సార్, మళ్ళీ చూసుకున్నప్పుడు ఆ క్లాస్ అంతా కూడా. అవును, అక్క దాదాపు 24. మాట్లాడక. హలో సార్, నమస్తే సార్. మేడం నమస్తే. సార్ ఏం చెప్పమంటారు సార్? వీడియో ఫోన్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని పడిపోయినాను సార్. అసలు క్లాస్ ఇంగ్లీష్. అది మేడం జ్యోతి అనుభవం. క్లాస్ వినకుండా పక్కన పెట్టుకొని నిద్రపోయావా? ఆ? పక్కన క్లాస్ ఆన్ చేసుకున్నాను సార్, పక్కన పెట్టుకున్నాను. ఫుల్ అట్లా ఇంకా మీరు చెప్తా అన్నారు సార్, ఒక 12% విన్నాను, ఫుల్ పడిపోయినాను సార్. అవును, ఎప్పటికైనా నాగమణి మేడం లేపింది ఆన్ చేశారు, సంతోషం. వింటాను అది సార్, మళ్ళీ మేడం, రేపు నాగమణి వింటాను మేడం, సార్. మీ అక్కని నిద్రపుచ్చినాం మనం క్లాస్ మాట్లాడి. అవును సార్, లేకపోతే సామాన్యంగా ఎవరికి నిద్ర రాదు కదా. మీ మాటల వల్ల నిద్ర కూడా వస్తుంది హాయిగా, అన్ని విశ్వప్రసాద్ మర్చిపోయి. గారి క్లాసు సార్ విశ్వప్రసాద్ గారి క్లాసు వింటా కూడా నిద్ర వస్తుందంటే అది నిద్ర ఎంత వస్తుంది. ఏదో అదృష్టం. స్వాతిముత్యంలో లాలి లాలి వటపత్ర సాయికి వరహాల లాలి అన్నట్టు జ్యోతి నిద్రపుచ్చినాం మనం. అది విన్నాను సార్, ఒక 10-15 నిమిషాలు. అది ఎప్పుడు పడుకున్నానో తెలియదు సార్ నాకు. ఇంకా ఈ మధ్య ఒక విలేజ్ లో క్లాస్ చెప్పని పిలిచినారు సార్, కిషోర్ సార్. ఆ, 10 గంటలకు 11 గంటలకు పిలుస్తారు విలేజ్ వాళ్ళు. విలేజ్ లో ఉన్న ఓకే. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, విలేజ్ లో వాళ్ళు అంత పాలు పిండి
డైరీ ఫామ్కి పోసేసి వస్తారు కదా, పాలు పిండి పోసి వచ్చేది 10 అవుతుంది వాళ్ళకి, 9-10. అప్పుడు మనం కథ చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళకి క్లాస్ చెప్పాలి. వాళ్ళు ఏంటంటే అంత భిన్న వెళ్తా ఉంటే పంపించరు. కానీ మనం కథ చెప్తా ఉండే కొద్దికి అలా కూర్చొని కూలబడి పుస్తకాలు కానుకొని నిద్రలోకి వెళ్ళడం అలా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విలేజ్లో హరికథలు ఇన్ని నిద్రపోయి అలవాటు కదా. హరికథ పాటలు పాడుతూ ఉంటాడు, వీళ్ళు ఒక్కాకి తింటా అట్నే హాయిగా నిద్రపోతారు అనమాట. నేను నేను అట్లా చెప్పను. నాతో పాటు అందరూ నడిస్తే క్లాస్ చెప్తాను, నేను కూర్చుంటే నేను క్లాస్ చెప్పను. నాతో కూడా రౌండ్గా తిరగతా ఉండండి, మాట్లాడుకుందాం మనం. మీరు నిద్రపోయేదానికి నేను మేల్కొని క్లాస్ చెప్పాలా? సమస్య లేదు, నేను అట్టయితే చెప్పను నేను అని. అంటే ఆ టైంలో వాళ్ళకి బాగా ఆ సోలుకి ఎక్కుతుంది కదా, ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది నిద్ర, మనం ఏం చేయలేము. కాకపోతే నిద్ర లేపి లేపి వేపాకుతో కొట్టి మంత్రిచ్చినట్టు కొట్టి నిద్ర లేపి క్లాస్ చెప్పుకోవాలి నేను. పొద్దున్న నుంచి కష్టపడి ఉంటారు కదా పల్లెటూరులో, వాళ్ళు కంట్రోల్ వాళ్ళేం ఇప్పుడుండే పల్లెటూరు వాళ్ళు ఏం కష్టపడతారు సార్? ఎవరు ఏం కష్టపడేది లేదు సార్. మీరు పాలు పోసి వస్తారంటే కష్టపడరు కదా. అంతకు ముందు పొలం పనులు చేసి రావటం వేరు, ఈ చిన్న పనులు చేయడం వేరు. పొలం పనులు గిలం పనులు ఏమి చేయడం లేదు సార్. అంతా ఆడ సెల్లు పెట్టుకొని కానక చెట్టు కింద, యాప్ చెట్టు కింద కూర్చో ఉంటారు ఇల్లు. మా నాగమణి నాగమణి కూడా వచ్చింది అది. అదే సేమ్ నాగమణి మేడం కూడా మొన్న మిషన్ వచ్చింది, మిషనే కట్ చేసింది. నాగమణి మేడం ఏం చేసింది? కదా శనక్కాయల కోసం వెళ్ళి అక్కడ జూమ్ సెషన్ రన్ చేసింది కదా తను. మరి జూమ్ సెషన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు, పొలాలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కష్టమే మరి, అన్ని చోట్ల ఇష్టంగానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు శనక్కాయలు ఎన్ని పండినాయో మరి, అక్కడికి వెళ్ళి జూమ్ సెషన్ చేసి పిరమిడ్ పెట్టి ఇన్ని చేస్తే మనకి ఎప్పుడు వస్తాయో శనక్కాయలు? ముందు వాళ్ళకి రానియండి తృప్తిగా. వాళ్ళు తిని పరిపూర్ణంగా వాళ్ళు తృప్తి పడితే మనకు వచ్చినట్టే. వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది. అదే సార్, వాళ్ళ భార్య జాబ్ వచ్చింది, కంగ్రాచులేషన్ చెప్పండి. ఏం మేడం, కొడుకు జాబ్ వచ్చిందా? అవును సార్. మరి చెప్పలేదే? లేదు సార్, మీతో మాట్లాడలేకపోయాను నిన్న, మరి కట్ అయిపోయింది కదా సార్, ఇంకా అందుకు మళ్ళీ మాట్లాడలేదు సార్ మీ దగ్గర. అంటే మొదటి నెల జీతం తెచ్చి ఇస్తే అప్పుడు చెప్దాం అనుకున్నారా ఏంటి? అయ్యో ఊరుకున్నాను సార్, జీతం ఇస్తే చెప్పాలి. మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఏముంది సార్. కాకపోతే నిన్న మీరు కాల్ కట్ అయింది కదా సార్, ఎవరితోనూ మాట్లాడుతున్నారు కదా, మరి నేను కాల్ బ్యాక్ చేయలేదు సార్ మీకు. ఎక్కడొచ్చింది జాబు? బెంగళూరులోనే సార్. కాదు సార్, ఒకప్పుడైతే అన్ని దాచిపెట్టుకోవాలా, దిష్టి తగులుతుంది అలా ఇలా అని అపోహలు ఉన్నాయి. ఇప్పుడు పంచుతుంటే పెంచబడుతుందని తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు దాచుకుంటాం సార్? థ్యాంక్ యూ సంతోషం, సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ చెప్పలే ఇంతవరకు ప్రసాద్ గారు, అన్ని విషయాలు కనుక్కుంటున్నారు. పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాను సార్. ఇప్పుడు అందరిలో చెప్పండి. పంచుకుంటే ఇప్పుడు చెప్పింది కదా డైలాగ్, పంచుకుంటే పెరిగిద్దని. సార్ అది నేను కూడా ఫార్వర్డ్ చేస్తాను సార్, అట్లే మా అబ్బాయికి. కంగ్రాచులేషన్స్ టు మీ అబ్బాయికి, సార్కి, మీ వారికి, మీ అబ్బాయికి మరీ చెప్పండి. మనకు జాబ్ వచ్చిందని సంతోషపడాలను, జాబ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకో అని అందరూ కలిపి వాడికి పెళ్లి చేస్తారని బాధపడాలను. ఇంకా లేదు సార్, ఇంకొక 5 years లేదులేండి, కమిట్మెంట్స్ ఉంటాయి కదా సార్, ఇంకా లేదు. ఎంత ఏజ్ ఇప్పుడు? 23rd సార్. ఎంత? 23 సార్. 23 కదా, జాబ్ వచ్చింది చేసేయకూడదు. ఊరుకోండి సార్, ఇప్పుడే కొడలతో ఎక్కడ చూసారా? ఇప్పుడు వాళ్ళ సంసారం బాగుండాలి కాదు, కోడలతో నేను ఎక్కడ ఫైట్ చేయనని. అంతకుముందు మీరు 28లో చేసినంత మాత్రం కోడలు మిమ్మల్ని పూజిస్తుంది అనుకుంటున్నారేంటి? అదే ఎప్పుడు ఇంకో 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండొచ్చు కదా సార్. నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మనిషి ఆలోచన వేరు, ఒకప్పుడు వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒక ఫ్యామిలీలో కష్టపడకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని అంటే మాత్రం ఒక జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసినారు అనుకోండి, ఆ అబ్బాయికి, మీ అబ్బాయికి పిల్లలు పుట్టి
మీ మనవాళ్ళు జాబ్ వచ్చేటప్పటికి మీ అబ్బాయి కూడా జాబ్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు డబ్బులు సేవ్ అవుతుంది, కోటీసుడు ఫ్యామిలీ కింద మారుతారు మీరు. అట్ట కాకుండా మీరు ఇంకా టైం ఉంది కదా అని 28 29కో చేశారు అనుకోండి, వీడు రిటైర్డ్ అయ్యేటప్పటికి నీ మనవడికి జాబ్ వస్తుంది. అప్పుడు ముసలోడు కష్టపడాలి, వాడు కష్టపడాలి, ఏం డబ్బులు మిగలవు. ఈ ముసలోడికి సంపాదించిందంతా తగలేయాలి. అది చాలా డ్రాబ్యాక్. అది చాలా మంది కానీ ఆలోచించిన సార్ చాలా మంది కాకపోతే ఆలోచించే అదే మేడం, చాలా మంది ఆలోచించే పొరపాటు ఏంటంటే ఇక్కడే చాలా పొరపాటు జరుగుతుంది అనమాట. మనం ఒక జనరేషన్ కోటీశ్వర్లు అవ్వాలని అంటే ఆ, మనవడు కొడుకు అందరూ సంపాదనలోకి వెళ్ళిపోగలిగితే అప్పుడు ఒకరి శాలరీ ఇంకొకరికి సేవింగ్ కింద చేయొచ్చు మనం. ఇప్పుడు అసలు అలా లేదు కదండి, అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. ఇప్పుడు న్యూక్లియర్ ఆ, ఫ్యామిలీస్ అయినప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, అంతేగాని అది. ఇప్పుడు అందరూ కలిసి సార్ ఉమ్మడి కరెక్ట్ ఇప్పుడు గా కుటుంబంలో అంటే ఇప్పుడు ఉన్నప్పుడు 25 ఇయర్స్ అంటారు కదా సార్, ఆ? 25 ఇయర్స్ మ్యారేజ్ ఏజ్ అంటారు, కానీ ఏం లేదు మేడం, ఇప్పుడు అందరూ అడ్వాన్స్ కానీ ఉంది కదా. ఒప్పుకోరు పిల్లలు ఒప్పుకోరు కదా సార్. పిల్లలు ఒప్పుకోరని గారు మీరు ముందే యద్భావం థాట్ రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు కాదు 5 ఏళ్ళని. మీరు ముందే రిలీజ్ చేసేసి ఇప్పుడు మమ్మల్ని కూడా అడిగారు, మా అబ్బాయికి జాబ్ వచ్చింది పెళ్ళి ఎప్పుడు చేస్తారనేసి. నేను చెప్పిన వాడు మాకు చెప్తే నేను నీకు చెప్తాలేరా అన్నా. నేను వాడు నాకు చెప్పాలి పెళ్లి చేసుకున్నాను అని, వాడు నాకు చెప్తే చేసుకుంటానంటే అప్పుడు నేను నీకు చెప్తాను. ఇప్పుడు మొదలు పెట్టారనమాట చేసుకోమని, మా తమ్ముడు మొదలు పెట్టాడు అందరూ అన్నారు. నేనైతే చేసుకుంటావా చేసుకోవా నేనేం అడగలేదు, అది వాడి ఇష్టానికి వదిలేము మనం. సరే కానివ్వండి, అది మీది మీ అబ్బాయిది, మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు ఆనందం పడాలి. పెళ్లి అనేది ప్రకృతి ధర్మం సార్. ఉమ్. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది ప్రకృతి ధర్మం. తెలిసి తెలియక మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు సార్. తెలిసి చేసే ఒకే ఒక తప్పు పెళ్లి సార్. తప్పు కథ వేరే గాని ప్రకృతి ధర్మం సార్. అది తప్పక ఆ తప్పును తప్పక ఆచరించవలసిందే. అవునవును, ఆ తప్పు వల్లనే సార్ ఇప్పుడు ఒక సక్సెస్ అయిన వ్యక్తిని అడిగినారు సార్, ఎట్ట సక్సెస్ అయినావు అని అంటే 2 విషయాల వల్ల అన్నాడు అతను. ఒకటి ఎక్స్పీరియన్స్, రెండోది రైట్ డెసిషన్స్ అన్నాడు అతను. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే రైట్ డెసిషన్స్ తీసుకోండి అన్నాడు. రైట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోండి, ఏదో ఒక రోజు సరైన నిర్ణయం తీసుకుంటారులే మీరు అన్నాడు. సో పెళ్ళి అనేది ఒక రాంగ్ డెసిషన్ అయినా కానీ ఇద్దరు ఏదో ఒక రోజు జ్ఞానులు అయిపోతారు, ఆది దంపతుల స్థితికి వెళ్ళిపోతారు. అదే సార్ మీలాగా అంటే 3 దంపతులు ఉన్నారని చెప్తుంటాను సార్. ఆది దంపతులు, ఆదర్శ దంపతులు, అరుచుకునే దంపతులు. అక్కడనే ఆది దంపతులు అంటే శివపార్వతుల మరి కలిసిపోవడం, ఆదర్శ దంపతులు అంటే సీతారాముల మరి ఒకరి వెనకాల ఒకరు ఫాలో అయిపోవడం, అరుచుకునే దంపతులు అంటే కొలాయి కాడ ఇద్దరు కొట్టుకొని తిట్టుకున్నట్టు ఒక దంపతులు. ఇక్కడి నుంచి మొదలయ్యి అక్కడ దాకా వెళ్ళాలి. ఆ 3 కలిసిన వాళ్ళని ఏమంటారు సార్? ముగ్గురు ఇప్పుడు ఉంటారు కదా సార్ ఇంకా. ముగ్గురు కలిసే ఉంటారు సార్, ఎక్కడికి పోరు సార్. అలా కాదు, ఆది దంపతుల 3 పాత్రలు ఉంటాయి. లక్షణాలు ఉన్నాయి, ఆదర్శ దంపతుల లక్షణాలు ఉన్నాయి, అరుచుకునే దంపతుల లక్షణాలు ఉన్నాయి. వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు పత్రిజీ గారు కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు చక్రాల స్థితి చెప్పారు కదా, 6 స్థితులు, మూలాధార, స్వాదిష్ట, చక్రాల స్థితి ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఆగ్నేయ చక్ర సహస్ర కదా, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సహస్ర స్థితికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడే ఉండరు అనమాట, మళ్ళా ఒకసారి మూలాధారంకి వస్తారంట. మళ్ళా మూలాధారంకి వచ్చి మళ్ళా స్వాదిష్టంలో ఉండి మళ్ళా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి రొటేట్ అవుతానే ఉంటారంట పిరమిడ్ మాస్టర్లు అందరూ. అట్లాగా సంసారంలో కూడా ఆది దంపతులుగా ఉంటే కూడా కష్టం. ఇప్పుడు 7 సార్లు పార్వతీదేవి అలిగిపోతే భూమి మీదకి వచ్చాడు శివుడు బతిమాలు తీసుకెళ్లేదానికి. అంటే శివుడికి కూడా తప్పలా, పార్వతీదేవి అలిగితే 7 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. అట్లాగా మనకైనా తప్పదనమాట. నేను ఆది దంపతులు మారున్నామంటే మనం ఉండాలన్నా ఆ పక్క పార్టీ ఉండద్దు, శక్తి ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ కదా. ఆమె శివుడినే మింగేసింది ఆది పరాశక్తి, మనం ఎంత సార్? మనల్ని కూడా మింగేస్తారు వాళ్ళు.
అప్పుడప్పుడు మనం కూడా దొరకకుండా చిక్కకుండా ఉండాలి. వాళ్ళు థ్యాంక్ యూ సార్. అరవకపోయినా అరిచేటట్టు చేయాలి మనం వాళ్ళని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశ్వ సార్ అంటేనే అందరినీ థ్యాంక్ యూ. అన్ని మర్చిపోయి నవ్వించేలాగా ఈ క్షణంలో ఉండేలాగా తీసుకొచ్చేస్తారు సార్. ఇంకా అంటే ఇక్కడ మీరు ఈ క్షణం అన్నారు కాబట్టి క్లోజింగ్ లో ఒక విషయం చెప్తాను మేడం. సార్ అంటే జనరల్గా ఏంటంటే ఆ, గతము, భవిష్యత్తు, వర్తమానం అంటారు కదా. సార్ మనం మనం బాధల్లో ఉన్నామంటే గతంలో ఉన్నట్టు, భయంగా ఉన్నామంటే భవిష్యత్తులో ఉన్నట్టు. కాబట్టి వర్తమానంలో మనం ఉండం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మూడు అనేది ఉండదు మేడం, ఉండేది ప్రజెంటే. ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారు, మీరు కిటికీ తెరిచి చూశారు అనుకోండి. ఒక కిటికీ తెరిచి చూస్తే దూరంగా ఒక అతను సైకిల్ దొక్కొని వస్తున్నాడు. కిటికీలో నుంచి చూశారు, అతను సైకిల్ దొక్కొని వస్తున్నాడు. అంటే అక్కడి నుంచి తక్కువ వచ్చేది గతం కదా, గతం అనుకోండి. మీ కిటికీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ప్రజెంట్, ప్రజెంట్ సార్. మీ కిటికీ దాటి వెళ్ళిపోయినప్పుడు చూస్తే భవిష్యత్తు. అంతే కదా? అవును సార్. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఉండేది ఒకటే. అక్కడి నుంచి తొక్కొని వచ్చేది గతం, మీ ముందరకు వస్తే ప్రజెంట్, మీ కిటికీ దాటుకొని వెళ్ళిపోతే భవిష్యత్తు. భవిష్యత్తు. ఇప్పుడు మీరు వాకిలు తీసేసి వచ్చి రోడ్లో నిలబడి చూడండి ఆ సైకిల్ వాడిని, మీకు గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు, సైకిల్ దొక్కేవాడే కనపడతాడు. అది ప్రజెంట్. అవును సార్. కాబట్టి మూడు లేవు, ఉండేది ప్రజెంట్ ఒకటే. అంటే అలా అనుకోండి. అలా ఉండాలి అని తెలుసుకోవడం కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే కదా సార్. అది ఎట్టొచ్చినవన్నీ అదన్నీ తర్వాత ప్రజెంట్ లో ఉండండి. మీ సార్ ఓకే. దగ్గరికి పోయేసి ప్రజెంట్ లో అబ్బా మనం ఈ రోజే పెళ్లి చేసుకున్నాము అనుకొని మళ్ళా మాట్లాడండి. అంత థ్యాంక్ యూ. ప్రెజెంట్ లో ఉందండి. కాబట్టి థ్యాంక్ యూ అందరికి మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఒకసారి ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఫౌండేషన్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.